హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. నేను మీ మదన్ సార్, యువర్ బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. కనపడుతూ వినపడుతుంటే ఒకసారి క్లియర్ అని చెప్పండి అమ్మా. కొంచెం లేట్ అయిపోయింది. యాక్చువల్గా 4 o'clock అని సెషన్ ప్లాన్ చేసుకున్నాను. 4 to 7 3 hours వన్ షాట్లో అవగొట్టేద్దాం అనుకున్నాను. కానీ సడన్గా ఒక మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. దానివల్ల కొంచెం లేట్ అయిందమ్మా. కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని మెసేజ్ పెట్టండి అమ్మా. మళ్ళీ 7 దాకా తీసుకుందాం అనుకున్నాను, కానీ 6:30కి ఒక 5 to 10 minutes బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక వేరే ఛానల్లో నాకు లాంచ్ ఉంది, అది వెళ్ళేసి ఫాస్ట్గా వస్తాను. లేదా 6:30కి ఆపేసి క్లాస్ని పోనీ నెక్స్ట్ మనం ఏమంటారు కంటిన్యూ అన్నా చేయొచ్చు. 1 షాట్లో అవగొట్టేద్దాం కంప్లీట్ YDSE అనుకున్నాను. అలా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళినా కానీ మీకు అర్థం కాదు కదా. సో ఏం చేయాలో చూద్దాం. కనపడుతూ వినపడుతుందా అమ్మా? క్లియర్, వెరీ గుడ్ నితిన్, క్లియర్. చరణ్, ఓకే గుడ్ సార్. క్రాష్ కోర్స్ మాత్రమే బాగా ప్రిపేర్ అయితే 99% వస్తుందా? ఓవరాల్గా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయమ్మా. ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్పలేను. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. 4 నెలలు చదువుకొని కూడా 99% తెచ్చుకోవడం ఈజీ. కాకపోతే నువ్వు ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వాలి. ఓకే, గుడ్ ఈవినింగ్ అమ్మా, గుడ్ ఈవినింగ్. సరే, MVSAT, రిజిస్టర్ అండ్ చెక్ వేర్ యూ స్టాండ్. సరే, ఈరోజు యాక్చువల్గా తమ్నైల్ చేసేవాళ్ళు కూడా లేరనమాట. అందుకనే తమ్నైల్ అంత చండాలంగా వచ్చింది. ఒకసారి చూడు, YDSE అని చెప్పేసి ఒక వైట్ది పెట్టేసి దాని మీద ఒక బ్లాక్ లెటర్స్ రాశారు. సరే, ఫస్ట్ మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ని అర్థం చేసుకోవాలని అంటే మనకి ఇంటర్ఫరెన్స్ యొక్క బేసిక్స్ తెలియాలి మనకి. అయితే ఏంటి అది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 waves తీసుకుంటామా. మీరు ఇంటర్ఫరెన్స్ ఇక్కడే కాదమ్మా, వేవ్స్లో కూడా చూసుంటారు, రైట్? ఎవరికైనా తెలియకపోయినా సరే ఫైన్, నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో అది ఫాలో అవ్వండి. మనకు ఒక 2 వేవ్లు ఉన్నాయి. లెట్స్ సే y1 ఈజ్ ఈక్వల్ టు a1 సైన్ kx minus omega t and y2 is equal to some a2 sin kx minus omega t plus theta. ఇలా మనకి 2 వేవ్లు ఉన్నాయి. ఆ 2 వేవ్ల్ని నేను సూపర్ పోజ్ చేస్తే నాకు రిజల్టెంట్ వేవ్ వస్తుంది. ఆ రిజల్టెంట్ వేవ్ని నేను సమ్ resultant amplitude into sin kx minus omega t plus some alpha అని రాద్దాం. ఈ రెండింటిని కలిపి నేను దీనిలాగా మార్చవచ్చు. సో ఆ మార్చేదాన్నే మనం ట్రిగ్నామెట్రిక్ ఏమంటారు ఎక్స్పాన్షన్స్ అవి ఇవి చేసి ఆ మార్చే ప్రాసెస్లో మనకి ఇది వస్తుంది అనమాట. సో ఆ ట్రిగ్నామెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనకు కొంచెం బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఫేజర్ డయాగ్రామ్ అని ఒకటి వాడతాం, రైట్? ఏంటి ఆ ఫేజర్ డయాగ్రామ్ అంటే, నువ్వు ఒక హారిజాంటల్ లైన్కి 2 వేవ్లు కదా నువ్వు కలుపుతుంది. ఏ 2 వేవ్లను అయితే కలుపుతున్నావు అందులో ఏదో ఒక వేవ్ నువ్వు రిఫరెన్స్ కింద తీసుకో. నేను ఈ ఫస్ట్ వేవ్ని రిఫరెన్స్ కింద తీసుకుంటున్నా. అమ్మ దీన్ని ఏమంటారు? దీన్ని ఫేజ్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి అమ్మ, kx minus omega t ఆ బ్రాకెట్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఫేజ్ అని అంటారు. దాని పేరు ఫేజ్, రైట్? సో ఈ హారిజాంటల్ లైన్కి నేను ఈ వేవ్ని రిఫరెన్స్ తీసుకొని దాని యొక్క ఫేజ్ ఏంటి అని అంటే kx minus omega t. ఆ kx minus omega tని అక్కడ రాస్తా. సో దేనికైతే kx minus omega t ఫేజ్ ఉందో దానికి యాంప్లిట్యూడ్ ఉండిద్ది కదా. ఏ వేవ్కి అయితే నీకు kx minus omega t ఫేజ్ ఉండిద్దో, ఫేజ్ అంటే ఏంటో హైఫై కాన్సెప్ట్ అనుకోమాకండి. ఇట్స్ ఎ నేమ్ గివెన్ టు ద వాల్యూ దట్ ఈస్ గోయింగ్ టు బి పుట్ ఇన్ ద బ్రాకెట్, అంతే. సో ఈ kx minus omega tకి ఎంత యాంప్లిట్యూడ్ ఉంది? a1. సో నువ్వేం చేయాలంటే a1 లెంత్ ఆఫ్ లైన్ని గీయాలి. నెక్స్ట్ మనం ఇంకో వేవ్ని యాడ్ చేస్తున్నాం. ఆ ఇంకో వేవ్ ఏంటి? దానికి kx minus omega t plus theta ఉంది. సో నువ్వు హారిజాంటల్ని kx minus omega t తీసుకుంటే అప్పుడు kx minus omega t ప్లస్ థీటా. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ థీటా అవుతుంది.
ఇది kx మైనస్ ఒమేగా టీ అయితే ఇది kx మైనస్ ఒమేగా టీ ప్లస్ థీటా, అంటే దీంతో పోలిస్తే దీనికి థీటా ఎక్కువ ఉంది. సో ఈ వైట్ లైన్కి మధ్య యాంగిల్ ఎంత అంటే థీటా. అయితే ఆ పర్టికులర్ వేవ్కి ఎంత యాంప్లిట్యూడ్ ఉంది, A2 యాంప్లిట్యూడ్ ఉంది. సో నేను ఆ A2 యాంప్లిట్యూడ్ గీస్తా అంతే. ఇప్పుడు ఇది నీకు కరెక్ట్గా గమనించామంటే ఒక వెక్టర్ క్వశ్చన్ లాగా అయిపోయిందిగా. యూ కెన్ ట్రీట్ A1 అండ్ A2 యాజ్ 2 వెక్టర్స్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా బిట్వీన్ దెమ్. అప్పుడు వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ దోస్ టూ మనకు ఆల్రెడీ తెలుసమ్మా. వాట్ ఈస్ ద రిజల్టెంట్? ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అండర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 కాస్ థీటా. AR is going to be under root of A1 square plus A2 square plus 2A1 A2 cos theta. సరే, అది రాద్దాం. అండ్ దాని యొక్క ఫేజ్ ఎలా వచ్చిందో ఒక్కసారమ్మా, అంటే అంత అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పేది, అంత అవసరం లేదు. ఈ యాంగిల్ ఆల్ఫా అని తీసుకుంటే అప్పుడు ఈ రిజల్టెంట్ ఏదైతే వచ్చిందో దాని యొక్క ఫేజ్ నీకు kx మైనస్ ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా. మనకు ఆ ఆల్ఫా వాల్యూ అవసరంలా. సేమ్ అమ్మ, ఫేజర్ డయాగ్రామ్ అనేది నీకు ఎక్కడైనా సేమే, రైట్? నీకు ఎక్కడ వేవ్ సింబల్ కనపడుతున్నా, నీకు ఎక్కడ సైన్ ఇట్లా కనపడి నువ్వు యాడ్ చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి నువ్వు ఫేజర్ డయాగ్రామ్ వాడితే నువ్వు ట్రిగ్నామెట్రిక్ క్యాలిక్యులేషన్స్ని తగ్గించుకొని ఈజీగా ఆన్సర్ తెచ్చుకోవచ్చు. సో మనకి ఇదంతా ఎంతవరకు అర్థమైంది అర్థం కాలేదనేది పక్కన పెట్టేస్తే, అర్థమైన వాళ్ళకి పర్లా, అర్థం కాని వాళ్ళు ఈ ఫార్ములా అనేది మీ ఫింగర్ టిప్స్ మీద ఉండే ఉంటుంది ఆల్రెడీ ఈ పాటికి. నాకు కావాల్సింది ఓన్లీ ఆ ఫార్ములా, రైట్? నాకు కావాల్సింది ఓన్లీ ఆ ఫార్ములా. ఏంటమ్మా? రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఒక 2 వేవ్స్ని నువ్వు సూపర్ పోజ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత అంటే అండర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 కాస్ థీటా. AR స్క్వేర్ ఈజ్ గోయింగ్ టు బి A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 కాస్ థీటా అని రాయొచ్చు. నెక్స్ట్ ఏంటి అని అంటే, if omega is same for both waves, if omega is same for both the waves we deal with, then the intensity of the wave is directly proportional to amplitude square. Intensity is directly proportional to amplitude square. కొన్ని 100 సార్లు చెప్తా ఉంటారు. ఈ ఇంటెన్సిటీ ఎంత అని అంటే మీకు గుర్తుందనంటే, మనం వేవ్స్లో ఒక ఫార్ములా ఇచ్చేస్తాడమ్మా, ½ ρ ఒమేగా స్క్వేర్ A స్క్వేర్ ఇంటూ V అని ఒక ఫార్ములా ఇస్తాడు. అంత మనకు అవసరంలా. మీకు తెలియాల్సింది ఇక్కడికి ఏంటనంటే ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్, అంతే. సో నేను ఆ ప్రపోర్షనాలిటీని ఒక Kతో రిప్లేస్ చేస్తా. ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ K. ఇప్పుడు చెప్పమ్మా, AR స్క్వేర్ని నేను ఏమని రాయొచ్చు? ఇదిగో A స్క్వేర్ని నువ్వు ఏమని రాయొచ్చు? A స్క్వేర్ని నువ్వు I/K అని రాయొచ్చు. సో అప్పుడు నువ్వు AR స్క్వేర్ని ఏమని రాయొచ్చు? రిజల్టెంట్ ఇంటెన్సిటీ బై K. A1 స్క్వేర్ని ఏమని రాయొచ్చు? I1/K. A2 స్క్వేర్ని ఏమని రాయొచ్చు? I2/K. A1 ఏమని రాయొచ్చు? రూట్ I1/K. A2 ఏమని రాయొచ్చు? రూట్ I2/K కాస్ థీటా. సో రిజల్టెంట్ ఇంటెన్సిటీ నువ్వు గమనించావంటే ఆ కేలు కొట్టుకుపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో నువ్వు ఒక 2 వేవ్స్ని కానీ కలుపుతున్నావు అని అంటే, నువ్వు ఒక 2 వేవ్స్ని క్లబ్ చేస్తే వాటి యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత అని అంటే ఇంత. ఇప్పుడు ఒక చిన్న రీక్యాప్ చేస్తానమ్మా. వేవ్ అనేది ఏంటి? వేవ్ క్యారీస్ ఎనర్జీ ఫ్రమ్ వన్ లొకేషన్ టు ద అదర్ లొకేషన్. అయితే నేను ఒక వేవ్ తీసుకున్నా, దీని యొక్క ఇంటెన్సిటీ ఎంత అంటే దీని యొక్క ఇంటెన్సిటీ I1, ఈ వేవ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత అంటే I2.
ఇంటెన్సిటీ దేని మీద డిపెండ్ అయ్యిందంటే ఇంటెన్సిటీ ఈజ్ గోయింగ్ టు బి ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. సరే, లుక్, ఈ రెండు వేవ్స్ని నేను కలిపితే అంటే ఒకే మీడియంలో పంపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంది ఏంటి, ఎయిర్లో ఉన్నా కదా సరౌండింగ్, ఈ ఎయిర్లోకి ఈ రెండు వేవ్స్ని పంపిస్తే మరి ఆ రెండు వేవ్స్ కలిసినప్పుడు ఆ రెండిటి యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత? ఇండివిజువల్గా ఫస్ట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ I1, ఇండివిజువల్గా సెకండ్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ I2. అవి రెండు కలిస్తే వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ అని అంటే ఇదిగో రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఇది నీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఈ ఫార్ములా అనేది చాలా 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 ఇంపార్టెంట్. I1 ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫస్ట్ వేవ్. I2 ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ ద సెకండ్ వేవ్. మరి థీటా ఏంటి? వాట్ ఈస్ థీటా? ఒక్కసారి వెళ్దాం. ఫేజ్ ఆఫ్ ద ఫస్ట్ వేవ్ kx మైనస్ ఒమేగా టీ, ఫేజ్ ఆఫ్ ద సెకండ్ వేవ్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ థీటా. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా నీకు థీటా. సో వాట్ ఈస్ థీటా అమ్మా? థీటా ఈజ్ ఫేజ్, థీటా ఈజ్ ఫేజ్ డిఫరెన్స్. థీటా ఈజ్ ఫేజ్ డిఫరెన్స్. సో యూ టెల్ మీ వాట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ ద ఫస్ట్ వన్. ఫేజ్కి నేను ఏం సింబల్ తీసుకుంటానంటే ఫై అనే సింబల్ తీసుకుంటా అమ్మా. ఫేజ్ డిఫరెన్స్ని నేను డెల్టా ఫై అని రాస్తాను. డెల్టా ఫైని నేనేమని రాయొచ్చు? φ1 φ2 మైనస్ φ1 తీసుకుంటా. వాట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ ద సెకండ్ వేవ్? ఒకసారి చూడు. kx మైనస్ ఒమేగా టీ ప్లస్ థీటా. kx మైనస్ ఒమేగా టీ ప్లస్ థీటా మైనస్ వాట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ ద ఫస్ట్ వేవ్? kx మైనస్ ఒమేగా టీ. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి నీకేమొస్తుంది? థీటా వస్తుంది. సో నేను ఇక్కడ పెట్టే కాస్ట్లో పెట్టే వాల్యూ ఏదైతే ఉందో ద థీటా వాట్ ఎవర్ యు ఆర్ లుకింగ్ అట్, ఇట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్. ఇట్ ఈజ్ ఫేజ్ డిఫరెన్స్. సరేనమ్మా. నెక్స్ట్ మీకు ఈ ఫేజ్ డిఫరెన్స్కి పాత్ డిఫరెన్స్కి ఒక రిలేషన్ తెలియాలమ్మా. మనం ఒక వేవ్ గురించి మాట్లాడుతున్నాం. లెట్ us say VPK వేవ్ అండ్ we are talking about a point which is at x1 distance. We are talking about a point which is at x2 distance. x1 and x2. Okay. Then వాట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్ అంటే నువ్వు ఈ పాయింట్ దగ్గర నుండి ఆ పాయింట్కి వెళ్ళాలంటే ఎంత ట్రావెల్ చేయాలి? యూ హ్యావ్ టు ట్రావెల్ x2 మైనస్ x1. ఓకే, దాన్నే మనం పాత్ డిఫరెన్స్ అని అంటాం. సరే, ఫేజ్ ఆఫ్ దిస్ వేవ్, ఈ వేవ్ నేను ఏదైతే రిప్రజెంట్ చేశానో దాన్ని ఇది అనుకో, ఈ ఫస్ట్ వేవ్ అనుకో. ఫస్ట్ వేవ్ని అలా రిప్రజెంట్ చేశాను అనుకో. అప్పుడు నీకు వాట్ ఈస్ ద ఫేజ్ అమ్మా? kx మైనస్ ఒమేగా టీ కదా. సో ద ఫేజ్ ఆఫ్ దిస్ వేవ్ is kx minus omega t. So what is the phase of the particle at location 1? kx1 minus omega t. What is the phase of the second particle? kx2 minus omega t. Then what is the phase difference? k times x2 minus x1. ఎలాగో omega t అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు నీకేమొస్తుంది నాన్న? k టైమ్స్ డెల్టా ఎక్స్. ఆ k ఏంటి? ఆ k ఏంటి అని అంటే యాంగులర్ వేవ్ నెంబర్ విచ్ ఈస్ 2π/λ. సో యూ కెన్ రిలేట్ లైక్ దిస్. ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. సో ఈ చాప్టర్ మొత్తంలో కల్లా ఇదిగో ఇది కొన్ని వందల సార్లు వాడతాం అండ్ ఇది కూడా కొన్ని వందల సార్లు వాడతాం. ఈ రెండు మాత్రం మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఈ రెండు మాత్రం మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అప్పుడే మీకు YDSE కానీ ఏదైనా కానీ ఆన్సర్లు వస్తాయి, లేకపోతే ఆన్సర్లు రావు.
ఈ రెండు ఇప్పటి వరకు లాజికల్గా నేను ఏదైతే చెప్పానో అది అర్థమైతే అర్థమైనట్టు, రైట్. అర్థం కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రెండు ఫార్ములాలని మీరు జస్ట్ బై హార్ట్ చేసుకోండి. ఈ రెండు ఫార్ములాలనే నేను వాడబోతున్నాను ఫ్యూచర్లో. ఎందుకంటే ఇవంతా మొత్తం అర్థం కావాలంటే మీకు మైట్ బి కొంతమందికి ఏంటంటే పాత చాప్టర్స్ మరీ బేసిక్స్ కూడా తెలియకపోతే అప్పుడు ఈ సీక్వెన్స్ అనేది అర్థం కాదనమాట. అర్థం కాలేదా, ఫైన్, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇదిగో ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో, ఆ రెండు మాత్రం గుర్తుపెట్టుకో, ఆ రెండింటిని మాత్రం నేను వాడబోతున్నాను అంతే, ఇంకా వేరే మాట లేదు. సరే, ఇప్పుడు మనం ఒక రెండు వేవుల్ని కలుపుతున్నాం. రెండు వేవుల్ని కలుపుతున్నప్పుడు అవి రెండు కానీ కన్స్ట్రక్టివ్గా మీట్ అయ్యాయి అనుకో. కన్స్ట్రక్టివ్ అంటే ఏంటి, ఒక పాజిటివ్ వర్డ్. కన్స్ట్రక్టివ్ అంటే ఒక పాజిటివ్, డిస్ట్రక్టివ్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ మనకి. సో ఒక రెండు వేవ్స్ను కలుపుతున్నప్పుడు ఆ రెండిటి యొక్క రిజల్టెంట్ నీకు మ్యాక్సిమం వచ్చిందనుకో, దెన్ వీ సే దట్ ద వేవ్స్ హ్యావ్ మెట్ ఇన్ ఏ కన్స్ట్రక్టివ్ వే. నువ్వు ఒక రెండు వేవ్స్ని కలిపినప్పుడు అవుట్పుట్ చాలా మంచిగా వచ్చిందనుకో, వీ సే దే హ్యావ్ మెట్ ఇన్ ఏ కన్స్ట్రక్టివ్ వే. అదే నువ్వు రెండు కలిపినప్పుడు అవుట్పుట్ చాలా దరిద్రంగా చాలా తక్కువ వచ్చిందనుకో, దెన్ వీ సే దట్ దోస్ వేవ్స్ హ్యావ్ మెట్ ఇన్ ఏ డిస్ట్రక్టివ్ వే. అంతే. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అని అన్నాడా, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనే పదం నీకు కనపడితే నీకు తెలియాల్సిన వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ టు బి మ్యాక్సిమం. మనం ఒక రెండు వేవుల్ని తీసుకున్నాం, ఆ రెండు వేవుల్ని కలుపుతున్నాం. ఒకవేళ అవి కన్స్ట్రక్టివ్గా మీట్ అయితే దెన్ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఈజ్ మ్యాక్సిమం. అమ్మ ఇంటెన్సిటీ మ్యాక్సిమం అంటే ఆటోమేటిక్గా యాంప్లిట్యూడ్ కూడా మ్యాక్సిమం అమ్మ. ఎందుకు, ఇదిగో ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ కదా. ఒకవేళ ఇంటెన్సిటీ మ్యాక్సిమం అయితే ఆటోమేటిక్గా యాంప్లిట్యూడ్ కూడా మ్యాక్సిమమే అవ్వాలి కదా. సరే, అరే ఇప్పుడు ఒకసారి ఆ రెండు వేవ్లు మనం ఏదైతే కలుపుతున్నామో ఒకసారి వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వేవ్ దాని ఇంటెన్సిటీ I1, సెకండ్ వేవ్ దాని ఇంటెన్సిటీ I2. కానీ ఎలా కలుపుతున్నావు అనేది ఇంపార్టెంట్. అంటే I1 I2 అనేది ఇంటెన్సిటీస్ ఆఫ్ ద వేవ్స్, అవి నువ్వు చేంజ్ చేయలేవు. కానీ అవి ఎలా కలుస్తున్నాయి అనేది నీ చేతిలో ఉంటుంది. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ థీటా మీద, ఫేజ్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు నీకు ఇది మ్యాక్సిమం కావాలంటే నీకు కాస్ కూడా మ్యాక్సిమం అవ్వాలి, రైట్. ఫర్ IR maximum we need cos theta to be what, 1 కదా. ఇది మ్యాక్సిమం అవ్వాలంటే కాస్ కూడా మ్యాక్సిమం అవ్వాలి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కాస్, 1. సరే, ఏ వాల్యూలకి కాస్ అనేది 1 అవుతుందో చూద్దాం, రైట్. 0కి అవుతుంది, 2πకి అవుతుంది, -2πకి అవుతుంది, 4πకి అవుతుంది, -4πకి అవుతుంది. కిరణ్ సార్ నేను చూసుకోలేదు. ఓకే, కిరణ్ సార్ ఈజ్ సేయింగ్ హిస్ లైవ్ ఈజ్ ఎట్ 5 PM. మరి మనం ఏమో 3 hours అనుకున్నాం కదా. ఒక్క నిమిషం అమ్మ. సరే, సార్ టెక్స్ట్ చేస్తారు. అది ఏమన్నా ప్రమోషనా లేకపోతే సార్ది ఏమన్నా ఉందో. సరే, కాస్ థీటా 1 తీసుకుంటే ఆ 1 ఎప్పుడెప్పుడు అవుతుందని అంటే నీకు 0 అయినప్పుడు, +r-2π అయినప్పుడు, +r-4π అయినప్పుడు, అండ్ సో ఆన్. థ్యాంక్ యూ కిరణ్ సార్. ఓకే, మనం ఈ థీటాని ఏమని చెప్పుకున్నామమ్మా, థీటాని మనం ఫేజ్ డిఫరెన్స్ అని చెప్పుకున్నాంగా. సో ఆ థీటాని నేను ఫేజ్ డిఫరెన్స్ కింద రాస్తా. అప్పుడు ఇది +r-2nπ where n is going to be 0, 1, 2 and so on. Where n is going to be 0, 1, 2 and
సో ఆన్. సరే, ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్న వేవ్స్కి ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ గోయింగ్ టు బి ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై అవుతుందో అప్పుడు ఆ రెండింటిని నువ్వు కలిపితే యూ విల్ గెట్ మ్యాక్సిమం అవుట్పుట్, మ్యాక్సిమం ఇంటెన్సిటీ బయటకు వస్తుంది. ఓకే, ఒక్కోసారి ఏంటంటే మనకి ఫేజ్లు ఇవ్వడమ్మా, ఒక్కోసారి ఏమంటాడంటే పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేవ్స్ అని ఇస్తాడు. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగడానికి నీకు ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలో తెలిసింది, అలాగే నీకు పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలో కూడా తెలియాలమ్మా. సో ఫేజ్ డిఫరెన్స్ని మనం 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ±2nπ. ఈ 2πని లేపేద్దాం, అప్పుడు నీకు పాత్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, ±nλ, వేర్ n ఈస్ గోయింగ్ టు బి ఫ్రమ్ 0, 1, 2 అండ్ సో ఆన్. సో ఎప్పుడైతే నువ్వు కలుపుతున్న వేవ్స్ మధ్య పాత్ డిఫరెన్స్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ లాంబ్డా అవుతుందో దెన్ ఆ రెండు కలుసుకొని నీకు అవుట్పుట్ అనేది మ్యాక్సిమం ఇస్తుంది. సార్ ఏంటి సార్ పాత్ డిఫరెన్స్? ఏం లేదమ్మా, ఒక వేవ్ లాంబ్డా డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనుకుందాం, ఇంకో వేవ్ 2λ డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనుకో, అప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ ఎంత? ఇదేమో 2λ పాత్ ట్రావెల్ అయింది, ఇదేమో లాంబ్డా పాత్ ట్రావెల్ అయింది. ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? లాంబ్డా. సో ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ లాంబ్డానే కాదు. అప్పుడు ఆ రెండు వేవ్స్ మీట్ అయినప్పుడు నీకు రిజల్టెంట్ ఇంటెన్సిటీ మ్యాక్సిమం వస్తుంది, అంతే. ఓకే, సరే, ఇప్పుడు ఇంకోటి కూడా గమనించాలి. మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీ అన్నప్పుడు ఏం చెప్పా మీకు? కాస్ థీటాని 1 తీసుకోమని చెప్పా. సో దీన్ని నువ్వు ఏమని రాయొచ్చు నాన్న? √I1 + √I2² అని రాయొచ్చు. అమ్మ ఇది చాలా యూజ్ అవుతుంది నాన్న. వాట్ ఈజ్ I1? I1 is the intensity of the first wave, I2 intensity of the second wave. సరే, ఇప్పుడు మనం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ గురించి మాట్లాడితే పేరులోనే ఉంది, అది నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ, డిస్ట్రక్టివ్ అని. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ గురించి మాట్లాడితే ఆ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది మినిమం ఉండాలమ్మా. అంటే అవి రెండు కొట్టుకు చావాలి, కొట్టుకు చచ్చి తక్కువ ఇంటెన్సిటీ బయటికి రావాలి. నువ్వు ఒక్కసారి ఈ ఫార్ములా గమనించావంటే I1, I2 నీ చేతిలో లేవు, ఎందుకంటే నువ్వు వేవ్స్ తీసుకున్నావు. I1 ఈజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫస్ట్ వేవ్, I2 ఈజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సెకండ్ వేవ్. ఆ రెండింటిని నువ్వు ఎలా కలుపుతావో దాన్ని బట్టి నీకు రిజల్టెంట్ ఇంటెన్సిటీ అనేది మారుతుంది, రైట్? సో IRని నువ్వు మినిమం తీసుకురావాలి అని అంటే ఆటోమేటిక్గా ఒక్కసారి వెనక్కి వెళ్ళు, ఇదొక్కటే నీ చేతిలో ఉండిద్ది. ఎలా వేవ్స్ని కలుపుతావు అనేది నీ చేతిలో ఉండిద్ది, రైట్? అప్పుడు కాస్ థీటా ఏమవ్వాలి? నీకు ఇది మొత్తం మినిమం రావాలంటే కాస్ థీటా కూడా మినిమం ఉండాలి. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ కాస్ థీటా? -1 కదా. కాస్ థీటా ఏమవ్వాలి? -1 అవ్వాలి. సో ఏ యాంగిల్స్కి నీకు థీటా అనేది -1 వస్తుంది అని అంటే +r - π, +r - 3π, +r - 5π, ఆల్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై నాన్న. సో ఈ థీటానే మనం ఫేజ్ డిఫరెన్స్ Δφ అని కూడా రాయొచ్చు. ఇవన్నీ ఆడ్ మల్టిపుల్స్ కదా. సో నేను +r - 2n - 1 × π రాస్తాను, వేర్ n ఈస్ గోయింగ్ టు బి స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2 అండ్ సో ఆన్. ఇది వన్ వే ఆఫ్ మెమరైజింగ్. కానీ ఎక్కువ సార్లు మనం సాల్వ్ చేసేటప్పుడు మనకి వేవ్స్ మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ కావాలమ్మా. ఎక్కువ సార్లు మనకి డేటా పాత్ డిఫరెన్స్లో ఇస్తాడు, ఫేజ్ డిఫరెన్స్లో ఇవ్వడు. రేర్గా ఫేజ్ డిఫరెన్స్లో ఇస్తాడు, ఎక్కువ శాతం మనకి పాత్ డిఫరెన్స్లో ఇస్తాడు. సో 2π/λ ఇంటూ Δx ఈజ్ +r - 2n - 1 × π లేపేసాయి. అప్పుడు పాత్ డిఫరెన్స్ ఏంటమ్మా? 2n - 1 λ/2. సో బేసికల్గా ఎప్పుడైతే నీకు పాత్ డిఫరెన్స్ అనేది ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ λ/2 అవుతుందో అప్పుడు
నీకు ఏవైతే వేవ్స్ నువ్వు కలుపుతావో దే అండర్గో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే జస్ట్ పేరమ్మా. ఏంటి ఆ పేరు నీకు సజెస్ట్ చేసేది అంటే, నువ్వు కలిపే రెండు వేవ్స్లో ఉండి నీకు అవుట్పుట్ అనేది తక్కువ వస్తుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అనుకో, నువ్వు ఏ రెండు వేవ్స్ని అయితే కలుపుతున్నావో అందులో ఉండి ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. ఏంటి అవుట్పుట్ అంటే ఇంటెన్సిటీ, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? ఇప్పుడు మరి ఆ మినిమం ఇంటెన్సిటీ ఎంత ఉందో చూద్దామా. I1 ప్లస్ I2 ప్లస్ 2 రూట్ I1 I2 కాస్ థీటాని ఏం పెట్టాలి, -1 పెట్టాలి. అప్పుడు ఆ మినిమం నీకు ఏమొస్తుంది, రూట్ I1 మైనస్ రూట్ I2 స్క్వేర్ వస్తుంది. సో మ్యాక్సిమం ఏమో రూట్ I1 ప్లస్ రూట్ I2 హోల్ స్క్వేర్, మినిమం ఏమో రూట్ I1 మైనస్ రూట్ I2 హోల్ స్క్వేర్, ఇంతే. సో ఈ రెండిట్లో కూడా నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేవ్స్, పాత్ డిఫరెన్స్ అంటే ఏందేందో అనుకోమాకండి, రెండు వేవ్స్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో అది నేను రాసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక స్క్రీన్ అనుకుందాం. ఇక్కడ నీకు ఒక సోర్స్ ఉంది, ఇక్కడ నీకు ఒక సోర్స్ ఉంది. సోర్స్ ఈజ్ నథింగ్ బట్ సోర్స్ ఆఫ్ లైట్ అమ్మ, ఏం లేదు, లైట్ ఆర్ ఎనీ వేవ్. ఇదిగో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఆ పాయింట్ దగ్గరికి ఈ సోర్స్ దగ్గర ఉన్న ఒక వేవ్ వెళ్ళి రీచ్ అవుతుంది. అదే పాయింట్ దగ్గరికి ఇక్కడ నుండి కూడా ఒక వేవ్ వెళ్ళి రీచ్ అవుతుంది కదా. మరి ఈ రెండు సేమ్ పాత్ ట్రావెల్ అయ్యాయా, లేదు, దే హ్యావెంట్ ట్రావెల్డ్ సేమ్ పాత్. సో ఈ రెండింటి మధ్య పాత్ డిఫరెన్స్ ఉంది. ఒకవేళ ఇది ట్రావెల్ అయింది x1 పాత్, ఇది ట్రావెల్ అయింది x2 పాత్ అని అనుకుంటే, దెన్ ద పాత్ డిఫరెన్స్ ఈజ్ x2 మైనస్ x1 కదా. అయితే ఆ P అనే పాయింట్ దగ్గర మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలి అని అంటే, ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అట్ P, ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ at P, what should be the path difference between the waves amma? Plus or minus n lambda, integral multiples of lambda. అదే నీకు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కావాలి ఆ పాయింట్ P దగ్గర, నువ్వు మాట్లాడుతుంది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అట్ పాయింట్ P అయితే అప్పుడు పాత్ డిఫరెన్స్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ లాంబ్డా బై 2. ఇది నేను చెప్పాలనుకుంటున్నది, నేను చెప్పాలనుకుంటుంది. సార్ ఇంటెన్సిటీ అనేది మన వర్డ్స్లో ఎలా చెప్తాం అమ్మా? ఇంటెన్సిటీ అంటే ఏం లేదమ్మా, ఇఫ్ సంథింగ్ ఈజ్ లుకింగ్ మోర్ బ్రైట్ ఇట్ హ్యాస్ మోర్ ఇంటెన్సిటీ. అంటే లేమన్ టర్మ్స్లో చెప్పాలి అంటే, మనకు వాడక భాషలో చెప్పాలి అని అంటే, ఏదైనా ఎక్కువ గ్లో అవుతుంది అనుకో, దానికి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది అని అంటాం మనం. యాక్చువల్గా ఇంటెన్సిటీ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రీచింగ్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. సో నువ్వు ఫీల్ అవ్వాలంటే ఒక లైట్ బల్బ్ తీసుకున్నావు అనుకో, లైట్ బల్బ్ దగ్గరికి వెళ్ళావు అనుకో, నీకు ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నట్టుగా ఫీల్ వస్తుంది. ఎందుకంటే నీకు మోర్ ఎనర్జీ ఈజ్ కమింగ్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. మోర్ ఎనర్జీ ఈజ్ కమింగ్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. ఓకే, సరే, అది ఇంటెన్సిటీ అంటే. సరేనమ్మా, ఇప్పుడు మీకు తెలియకుండా కావాలని నేను ఒకటి చేశా. ఏంటి అదనంటే, నేను తీసుకున్న వేవులు గుర్తున్నాయా? A1 sin kx మైనస్ ఒమేగా t, ఇంకోటి ఏంటమ్మా A2 sin kx minus omega t plus theta. I took both the waves. To have same frequency. I took both the waves to have same frequency.
అమ్మ నాకు తెలిసి కిరణ్ సారు థియరీ చెప్పరేమోనమ్మా, థియరీ క్లాస్ మార్నింగ్ తీసుకున్నారుగా సార్, చాట్లో వచ్చి కూడా అన్నాడు నో ప్రాబ్లం క్యారీ అని అన్నాడు. నాకు తెలిసి థియరీ ఏం చెప్పడు, అంటే టీచింగ్ పార్ట్ అయి ఉండదు, ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియో అయి ఉంటుంది. ఐ టుక్ బోత్ ద వేవ్స్ టు హ్యావ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. అది నోటీస్ చేశారా? సేమ్ ఒమేగా రాశా. సేమ్ ఒమేగా రాయడం వల్ల ఏమవుతుందో తెలుసా, నీకు ఆ ఒమేగా టీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఫేజ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. అలా కాకుండా నేను సేమ్ ఒమేగా తీసుకోలేదు అనుకో, వాట్ ఇఫ్ ఒమేగా ఈజ్ డిఫరెంట్, అప్పుడమ్మా మనం ఏం రాయాలో తెలుసా, A1 sin k1x మైనస్ ω1 ఇంటూ టీ తీసుకో ఒకటేమో, ఇంకోటేమో A2 sin k2x మైనస్ ω_t ప్లస్ థీటా అని తీసుకో. ఇప్పుడు చెప్పు నాన్న, వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్? ఇది ఫేజ్ k2x minus ω_t plus theta. This is the phase of the second wave minus the phase of the first wave. సో ఇక్కడ ఏమవుతుంది, ఒమేగాలు క్యాన్సిల్ అయిపోతున్నాయా? లేదు, అదే మీకు తెలియాల్సింది. దట్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ యూ పీపుల్ టు నో. ఇది మీకు బుక్స్లో ఇవ్వడరా. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో యూ వాంట్ ఫైండ్ ఇట్ ఇన్ ద బుక్స్. ఒక్కసారి గమనించావా? రెండిటికి సేమ్ ఒమేగా ఉంటే నీకు ఫేజ్ డిఫరెన్స్ అనేది థీటా వచ్చింది. అది నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి చూపించా. అండ్ దట్ థీటా ఈజ్ వాట్, ఇట్స్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ అంటే ఏంటి, టైంతో పాటుగా చేంజ్ అవ్వదు. ఎలా తెలిసింది సార్ నీకు టైంతో పాటు చేంజ్ అవ్వదంటే, అక్కడ టైం లేదు. మీకు టీ కనపడుతుంది, అక్కడ లేదు. ఇక్కడ టీ కనపడుతుందా? కనపడుతుంది. అంటే దాని అర్థం ఏంటి, టైం చేంజ్ అయ్యే కొద్దీ నీకు ఆ పర్టికులర్ లొకేషన్ దగ్గర ఫేజ్ డిఫరెన్స్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఇంకా బాగా అర్థం కావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సోర్స్ S1, ఇదొక సోర్స్ S2. సోర్స్ S1 దగ్గర నుండి, సోర్స్ S2 దగ్గర నుండి మనం ఈ పాయింట్ దగ్గర మాట్లాడుతున్నాం. అయితే ఆ పాయింట్ దగ్గర మనం వెళ్ళి నుంచున్నాం అనుకో, వాచ్లో టైం చూస్తూ ఉండు. టైం మారే కొద్దీ అక్కడ ఫేజ్ డిఫరెన్స్ మారిపోద్ది. ఫేజ్ డిఫరెన్స్ మారిపోతుందంటే దాని అర్థం ఏంటి, ఒకసారేమో ఈ వేవ్స్ కన్స్ట్రక్టివ్గా మీట్ అవుతాయి, ఒకసారేమో ఆ వేవ్స్ డిస్ట్రక్టివ్గా మీట్ అవుతాయి. ఎందుకు ఫేజ్ డిఫరెన్స్ చేంజ్ అవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావడానికి నేనేం చేస్తానంటే, సరే నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఫేజ్ డిఫరెన్స్ 0 తీసుకో. టైంతో పాటుగా అది చేంజ్ అవ్వాలి కదా. సో కాసేపుడు తర్వాత ఫేజ్ డిఫరెన్స్ -π తీసుకో. ఎందుకంటే ఇక్కడ టీ కదా, నెగిటివ్ ఉంది కదా. సో నేనేమనుకుంటున్నానంటే నెగిటివ్కి వెళ్తుంది అని అనుకుంటా. సో కాసేపుడు తర్వాత మళ్ళీ ఏమవుతుంది, -2π అవుతుంది కదా. మళ్ళీ ఏమవుతుంది ఫేజ్ డిఫరెన్స్, -3π అవుతుంది కదా. సో అలా నీకు చేంజ్ అవుతూ ఉంటుంది కదా కంటిన్యూస్గా. టైం పెరిగే కొద్దీ ఫేజ్ డిఫరెన్స్ చేంజ్ అవుతూ ఉంది. 0 అయినప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, -π అన్నప్పుడు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, ఇక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అలా నువ్వు ఈ లొకేషన్ దగ్గర ఉన్నావు అనుకో, నీకు మ్యాక్సిమం ఇంటెన్సిటీ కనపడుతుంది, మినిమం ఇంటెన్సిటీ కనపడుతుంది. అవన్నీ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అదే మనం దీని గురించి మాట్లాడుకున్నాం అనుకో, ఇక్కడ నువ్వు నుంచున్నావంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్. సో నీకు అక్కడ కనపడే ఇంటెన్సిటీ కూడా కాన్స్టెంటే. కానీ ఇక్కడ ఏమవుతుంది, కాన్స్టెంట్ కాదు. సో ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏంటమ్మా ఫార్ములా, I1 + I2 + 2√I1 I2 cos θ కదా. ఇది థీటా రాసే బదులు మీరేం రాయాలి, ఫేజ్ డిఫరెన్స్ అని రాయాలి. యాక్చువల్గా ఇదేంటమ్మా, ఫేజ్ డిఫరెన్స్. మరి ఈ ఫేజ్ డిఫరెన్స్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది కదా. సో ఏదైనా మన కళ్ళు ముందు చాలా ఫాస్ట్గా కంటిన్యూస్గా చేంజ్ అవుతుంటే మన కళ్ళు యావరేజ్ ఇంటెన్సిటీని చూస్తాయి. ఏదైనా మన కళ్ళ ముందు చాలా ఫాస్ట్గా కదులుతామంటే ఆ ఫాస్ట్గా కదిలేదాన్ని మన కళ్ళు చూడలేవు. ఆ ఫాస్ట్గా కదిలేదాన్ని మన కళ్ళు చూడలేవు.
యావరేజ్ని మాత్రమే మన కళ్ళు చూడగలవు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళావు అనుకో, రియల్గా నీ ముందు కదులుతున్న వీడియో ప్లే చేయరమ్మా, 24 ఫోటోలు ప్లే చేస్తారు నీ కళ్ళ ముందు. 24 ఫ్రేమ్స్ అని అంటారు కదా, 24 ఫొటోస్ విల్ బి ప్లేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ ఫర్ 1 సెకండ్. మిగతాదంతా నీ బ్రెయిన్ క్రియేట్ చేసే ఇల్యూషన్. ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో నాదే తీసుకో, నేనే తీసుకో, ఒక ఫోటో ఇక్కడ ఉన్నది ప్లే చేస్తాడు, ఇంకో ఫోటో ఇక్కడ ఉన్నది ప్లే చేస్తాడు. సో నీ బ్రెయిన్ ఈ ఫోటోని ప్రాసెస్ చేసే లోపు ఈ ఫోటో నీ కళ్ళ ముందు పెట్టేస్తాడు. సో అప్పుడు నీ బ్రెయిన్ ఏం విజువలైజేషన్ చేసిద్ది అంటే, ఓకే చెయ్యి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది అని నీ బ్రెయిన్ ప్రాసెస్ చేసిద్ది దాన్ని, అంతే. రైట్? సో ఏదైనా సరే చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటే నీ కళ్ళ ముందు, అది దాని యొక్క యావరేజ్ని నువ్వు చూస్తావు. సో యావరేజ్కి ఏ సింబల్ పెడతామనంటే ఇదిగో ఇది సింబల్ అమ్మ. అయితే I1 అనేది కాన్స్టెంట్, I2 అనేది కాన్స్టెంట్, దాని యావరేజ్లు సేమే వస్తాయి. 2√I1 I2 కాన్స్టెంట్ యొక్క యావరేజ్ సేమ్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకో, యావరేజ్ మనీ దట్ పర్సన్ హ్యాస్ ఈస్ గోయింగ్ టు బి 100. అంటే ఏదైనా ఒకటి కాన్స్టెంట్ ఉంటే దాని యొక్క యావరేజ్ ఏంటంటే ఆ కాన్స్టెంట్ వాల్యూవే. మరి వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ కాస్ట్ నానా? నువ్వు కాస్ట్ని గమనించావనంటే కాస్ట్కి +1 ఉంటుంది, కాసేపటి తర్వాత -1 ఉంటుంది. యావరేజ్ ఆఫ్ కాస్ట్ ఏంటి అని అంటే 0. రైట్? దెన్ ద యావరేజ్ ఇంటెన్సిటీ ఈజ్ గోయింగ్ టు బి I1 + I2 + 2√I1 I2 × 0. సో ఎప్పుడైతే నువ్వు తీసుకున్న లైట్ వేవ్స్ ఆర్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ కాదో అప్పుడు రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత? I1 + I2. ఇది బుక్స్లో ఉండదు, ఇది బుక్స్లో ఉండదు. దీనికి ఒక ఫ్యాన్సీ నేమ్ ఇస్తాడమ్మా. ఫ్రీక్వెన్సీలు సేమ్ అయినప్పుడు, ఫ్రీక్వెన్సీలు డిఫరెంట్ అయినప్పుడు ఒక ఫ్యాన్సీ పదం వాడతాడు. ఏదైతే వేవుల గురించి నువ్వు మాట్లాడుతున్నావో ఆ వేవుల యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ అనుకో, వాటిని కొహిరెంట్ సోర్సెస్ అని అంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారా ఇది? ఈ పదం వాడుతూ ఉంటారమ్మా క్వశ్చన్స్లో. సో ఎప్పుడైనా సరే నువ్వు ఒక పదం గమనించావు అంటే కొహిరెంట్ సోర్స్ అని నువ్వు గమనించావు అని అంటే వాట్ ఎవర్ ద 2 వేవ్స్ యు ఆర్ టాకింగ్ అబౌట్ దే హ్యావ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. అప్పుడు దాని రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి అని అంటే I1 + I2 + 2√I1 I2 cos θ. రైట్? ఎప్పుడైతే నువ్వు తీసుకున్న 2 వేవ్స్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో, ఆ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉందని చెప్పడానికి ఒక ఫ్యాన్సీ వర్డ్ ఏంటి అని అంటే ఈ రెండింటిని ఏదైతే ప్రొడ్యూస్ చేశాయో ఆ సోర్సెస్ని ఇన్కొహరెంట్ సోర్సెస్ అని అంటారు. అది పేరు నాన్న, జస్ట్ పేరు అంతే, ఇట్స్ నేమ్ గివెన్. సో ఎప్పుడైనా సరే నువ్వు కొహరెంట్ సోర్స్ అనే ఒక పదాన్ని చూసావు అని అంటే దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ 2 వేవ్స్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. ఇఫ్ యూ సీ ఇన్కోహరెంట్ చూసినప్పుడు దెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ 2 వేవ్స్ హ్యావింగ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ. నువ్వు 2 వేవ్స్ హ్యావింగ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీని కలిపితే రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఈజ్ I1 + I2 అంతే. బ్లైండ్గా I1 + I2. సో ఇది నీకు బుక్స్లో మెన్షన్ చేయడమ్మా. నేను ఇచ్చే ఎక్స్ట్రా థింగి మైట్ బీ యూస్ఫుల్ ఫర్ JEE మెయిన్స్, ఇది మాత్రం ఇవ్వడు. సో ఒకవేళ నువ్వు మాట్లాడుతున్న సోర్సులు కానీ ఇన్కోహరెంట్ సోర్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ద యావరేజ్ ఇంటెన్సిటీ ఈజ్ I1 + I2. అదే నువ్వు మాట్లాడుతుంది కొహరెంట్ సోర్సెస్ అయితే దెన్ ద ఇంటెన్సిటీ ఈజ్ దిస్. ఎందుకు? నువ్వు ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఆ పాయింట్ దగ్గర ఒకవేళ నువ్వు మాట్లాడుతున్న కొహరెంట్ సోర్సెస్ అయితే ఫేజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, మారదు. ఫేజ్ డిఫరెన్స్ మారకపోతే ఇంటెన్సిటీ మారదు. ఒకవేళ అది మారకపోతా ఉంటే నీ కళ్ళు దాన్ని చూడగలవు. కానీ ఇన్కోహరెంట్ సోర్సెస్లో ఏమవుతుంది? ఫేజ్ డిఫరెన్స్ అనేది టైంతో చేంజ్ అవుతుంది. ఫేజ్ డిఫరెన్స్ చేంజ్ అయితే ఇంటెన్సిటీ చేంజ్ అయ్యిద్ది. ఇంటెన్సిటీ చేంజ్ అయితే నీ కళ్ళు ఆ చేంజ్ అవుతున్న దాన్ని చూడాలి.
ఆ ఇంటెన్సిటీ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది కాబట్టి నీ కళ్ళు యావరేజ్ని చూస్తుంది. ఏంటి ఆ యావరేజ్ ఇంటెన్సిటీ అంటే I1 + I2. అదే జరుగుతుందమ్మా మన క్లాస్ రూమ్లో కానీ మీ ఇంట్లో కానీ నువ్వు 2 బల్బులు వేసావనుకో, యూ సీ ద యావరేజ్ ఇంటెన్సిటీ. నీ కళ్ళకి యావరేజ్ ఇంటెన్సిటీ కనపడుతుంది, కానీ YDSE ఎక్స్పెరిమెంట్లో లాగా నీకు ఒక చోట లైటు, ఒక చోట నో లైటు, ఒక చోట లైటు, ఇంకో చోట నో లైటు అలా కనపడదు. అలా కనపడదు. సరే, క్వశ్చన్ చేయి. Do this question. 2 coherent monochromatic light beams of intensities I and 4I are superimposed. Amma monochromatic idiga coherent ante enti, they are talking about same frequency. అండ్ మోనోక్రోమాటిక్ అన్నాడు. మోనోక్రోమాటిక్ అంటే సేమ్ వేవ్ లెంత్. సో 2 కోహరెంట్ మోనోక్రోమాటిక్ లైట్ బీమ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ I and 4I. I1 ఎంత నాన్న? I1 ఈజ్ I, I2 ఈజ్ 4I. ఆర్ సూపర్ ఇంపోజ్డ్. ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం పాసిబుల్ ఇంటెన్సిటీస్ ఇన్ ద రిజల్టింగ్ బీమ్ ఈజ్. అమ్మ వాడు ఏమడుగుతున్నాడు? డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకు మ్యాక్సిమం కావాలిగా. మ్యాక్సిమం ఎంత? వాట్ ఈస్ ద Imax? √I1 + √I2 హోల్ స్క్వేర్, రైట్? సో √I + √4I హోల్ స్క్వేర్, విచ్ ఈస్ గోయింగ్ టు బి వాట్? 9I. ఇక్కడ నుండి నీకు √I ఉంటుంది ప్లస్ 2√I ఉంటుంది, విచ్ ఈస్ గోయింగ్ టు బి 3√I. 3√I హోల్ స్క్వేర్ ఎంత అంటే 9I. I మినిమం ఎంత? I మినిమం ఈజ్ గోయింగ్ టు బి √I1 - √I2 స్క్వేర్ కదా. అప్పుడు నీకేమొస్తుంది? √I - 2 × √I స్క్వేర్ వస్తుంది కదా. దెన్ I మినిమం ఈజ్ గోయింగ్ టు బి వాట్? I కదా. ఇప్పుడు దీన్ని డిఫరెన్స్ అడిగాడు నాన్న. అడిగింది డిఫరెన్స్ అడిగాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? మ్యాక్సిమం మైనస్ మినిమం గురించి మాట్లాడితే మ్యాక్సిమం ఎంత? 9I. మినిమం ఎంత? I. అంటే ఎంత? 8I. సూపర్ నాన్న, సూపర్ అమ్మ. సో అదే చెప్తున్నా నేనేంటంటే ఫార్ములాలు ఇవ్వడం అనేది నాకు చిరాకు, రైట్? నేను ప్రతిదీ కూడా లాజికల్గానే అర్థం చేసుకున్నా. నేను ఓపెన్గా చెప్తున్నా, యూ కెన్ కాల్ మీ యాజ్ అబోవ్ యావరేజ్ టు గుడ్ స్టూడెంట్. ఎక్సెప్షనల్ స్టూడెంట్ అయితే కాదు నేను ఒకప్పుడు. ఎక్సెప్షనల్ అంటే ప్రాసెసింగ్ అదంతా ఉండేదేమో, కానీ నేను ప్రతిదాన్ని కూడా చాలా చిన్న దాని నుండి అర్థం చేసుకుంటా. ప్రతిదానికి లాజిక్ లేనిదే నేను ముందుకెళ్ళను అనమాట. సో అందుకనే నేను లాజిక్ ఇవ్వాలని చూస్తా. ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రీవియస్ చాప్టర్స్ యొక్క బేసిక్స్ లేపడం వల్ల మీకు కొన్ని అర్థం అవ్వచ్చు, కొన్ని అర్థం కాకపోవచ్చు, రైట్? నేను మాత్రం లాజిక్ ఇస్తానే ఉంటా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరైనా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు అనిపించినప్పుడు చెప్తా, అరే నీకు అల్టిమేట్గా కావాల్సింది ఈ ఫార్ములాలు రా. సో ఎవడైనా సరే ఫార్ములాలు గుర్తుపెట్టుకుని ఆన్సర్లు తెప్పించుకుందాం అనుకుంటే నేను ఆ ఫార్ములాస్ని కూడా హైలైట్ చేస్తాను. ఈ ఫార్ములాలు ఇంపార్టెంట్, ఇవి చేసుకోండి. నేను ఇది చెప్పానా లేదా? ఈ ఫార్ములా ఇంపార్టెంట్, ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అని. అండ్ ఇంకోటి కూడా ఏంటి ఇంపార్టెంట్? ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. అండ్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఈజ్ I1 + I2 + 2√I1I2 cos θ. సరే, నెక్స్ట్ చెయ్యి. ఇదిగో చూడు, అసలు ఇన్కోహరెంట్ అనేది తెలియకపోతే నువ్వేం చేయగలవు? ఇన్కోహరెంట్ అనేది తెలియకపోతే నువ్వేం చేయలేవు. కానీ బుక్స్లో ఇన్కోహరెంట్ ఇవ్వడు. ఒకవేళ ఇన్కోహరెంట్ ఇచ్చిన రిజల్టెంట్ ఇంటెన్సిటీ I1 + I2 అంటాడు. ఎందుకు I1 + I2 ఇవ్వడరా? నేను చాలా స్ట్రగుల్ అయ్యా అసలు ఎందుకు I1 + I2 అని. ఎందుకనంటే నీ కళ్ళ ముందు జరుగుతున్నది చాలా ఫాస్ట్గా జరుగుతుండేది కాబట్టి నీ బ్రెయిన్ అనేది యావరేజ్ని పర్సీవ్ చేసిద్ది. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ కాస్ అంటే 0. దానివల్ల నీకు రిజల్టెంట్ ఇంటెన్సిటీ I1 + I2 అవుతుంది ఇఫ్ ద సోర్సెస్ ఆర్ ఇన్కోహరెంట్. 2 waves of intensity ratio 1:9 cross each other at a point.
The resultant intensities at that point when the waves are incoherent, is I1. The waves are coherent. If the waves are coherent, I2, and differ in phase by 60 degrees. సరేనమ్మా, మనకి ఇక్కడ I1 I2 తీసుకున్నాడు. ఏం చేద్దాం? సరేలే, మనం రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంది కదా, దాన్ని స్మాల్ I1 స్మాల్ I2 ఇలా తీసుకుంటాను అన్న. ఎందుకు ఇలా తీసుకుంటున్నాను? మనోడు క్యాపిటల్ I1ని క్యాపిటల్ I2ని తీసేసుకున్నాడు. క్యాపిటల్ I2ని తీసేసుకున్నాడు కాబట్టి స్మాల్ I1 స్మాల్ I2 ఇండికేట్స్ ద ఇంటెన్సిటీస్ ఆఫ్ ద ఇండివిజువల్ వేవ్స్, రైట్? ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇన్కోహరెంట్ సోర్సెస్ అయితే వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ? సింపుల్గా I1 ప్లస్ I2 నాన్న. ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీనే మనోడు క్యాపిటల్ I1 అని అన్నాడుగా. ఇది ఒకవేళ మనం మాట్లాడుతున్న సోర్సెస్ కొహరెంట్ అయితే వాటి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 60. సో ద రిజల్టెంట్ ఈజ్ I1 ప్లస్ I2 ప్లస్ 2 రూట్ I1. క్యాపిటల్స్ పెట్టకూడదు కదా, క్యాపిటల్స్ పెట్టకూడదు నాన్న. కాస్ 60 ఎంత అంటే 1/2. సో అప్పుడు నీకు I2 ఎంత వస్తుందమ్మా? I1 ప్లస్ I2 ప్లస్ రూట్ I1 I2 వస్తుంది. మనకి రేషియో కావాలి, I1/I2 మనకి రేషియో కావాలి. ఏంటది? I1 ప్లస్ I2 డివైడెడ్ బై ఇది. మనకి ఇది తెలుసా? మనకి తెలియదు. మనకి ఏం తెలుసు? రేషియో తెలుసు. మనకి రేషియో తెలుసు. రేషియో ఎంత అని తెలుసు? 1:9 అని తెలుసు. మరి రేషియో తెప్పిద్దాం. రేషియో తెప్పియాలంటే ఏం చేయాలి? న్యూమరేటర్ని నేను I1 I2తో డివైడ్ చేస్తా. అండ్ డినామినేటర్ని కూడా నేను I2తో డివైడ్ చేస్తా. సో అప్పుడు నీకు ఏం వస్తుందో చెప్పు ఒకసారి. I1/I2 ప్లస్ 1 బై I1/I2 ప్లస్ 1 రూట్ I1/I2. అదేగా వచ్చేది. మరి మనోడు అది ఇచ్చేసాడుగా. మనకి ఎంత ఇచ్చాడు? 1/9 అన్నాడు. సో I1/I2 1/9 రాయి. 1/9 ప్లస్ 1 బై రాయి 1/9 ప్లస్ 1 ప్లస్ 1/3 రూట్ 1/9 ఎంత అంటే రూట్ 1/9 ఈజ్ 1/3. సో అది క్యాలిక్యులేషన్ చేయి, నీకు ఆన్సర్ వస్తుంది. సింపుల్ అమ్మ, అది పెద్ద డిఫికల్టీ కానే కాదు. సరే నేనే చేసేస్తా, ఏముంది లేడ. 10/9 డినామినేటర్లో ఎంత? ఇదిగో ఇదేమో 10/9 ప్లస్ 1/3 కదా, అంటే నీకేమొస్తుంది? 13/9 వస్తుంది కదా. సో 13/9 వస్తుంది. 9 క్యాన్సిల్ అయిపోయి నీకేమొస్తుంది? 10/13 వస్తుంది. నీకేమొస్తుంది? 10/13 వస్తుంది. సరే, సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 13 అమ్మ. ఇంకోటి చూడు, ఓన్లీ ఇంటెన్సిటీస్ మీద ఎన్ని క్వశ్చన్స్ అడుగున్నాడు. చూడండి ఒకసారి. బేసిక్ ఫార్ములాస్ మీద. 2 light beams of intensities 4i and 9i interfere on a screen. The phase difference between these beams on the screen at a point A is 0 and at a point B is pi. ఒక చోట ఏమో 0 phase difference అంట, ఒక చోట ఏమో pi phase difference అంట. The difference of the resultant intensities at the points A and B. అమ్మ మనకి రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఫార్ములా తెలుసు. I1 ప్లస్ I2 ప్లస్ 2 రూట్ ఇది. సో ద ఇంటెన్సిటీ ఎట్ A. వాట్ ఈజ్ I1? 4i. వాట్ ఈజ్ I2? 9i. 2 into
4i ఇంటూ 9i ఇంటూ ఫస్ట్ ఏంటమ్మా కాస్ 0. ఎందుకు 0? మనోడు ఫేజ్ డిఫరెన్స్ అక్కడ 0 అన్నాడు కదా, అందుకు. సో అప్పుడు నాకు ఐఏ ఎంత వస్తుంది? విల్ గెట్ 13i ప్లస్ 36 రూట్ 36 6 2 into 6 12. సో యూ విల్ గెట్ ఇట్ టు బి 25i. యూ విల్ గెట్ ఇట్ టు బి 25i. అలాగే మనం బి పాయింట్ గురించి మాట్లాడితే ద ఇంటెన్సిటీ అట్ బి ఈస్ గోయింగ్ టు బి 4i ప్లస్ 9i ప్లస్ 2 times 4i 9i cos 180 cos pi cos 180. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 13i మైనస్ 12i వస్తుందమ్మా, విచ్ ఈస్ గోయింగ్ టు బి i. మనోడు ఏం అడుగుతున్నాడు? డిఫరెన్స్ కదా అడుగుతుంది. ద డిఫరెన్స్ ఆఫ్ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీస్ అట్ పాయింట్ ఏ అండ్ బి అని అడుగుతున్నాడు. ఒకటేమో 25i, ఇంకోటేమో i. సో డిఫరెన్స్ ఎంత? 24i. అది సరే. మనం ఇప్పుడు ఇంటెన్సిటీల గురించి మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మనం YDSE గురించి మాట్లాడుకుందాం. యంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ అంత ఇంపార్టెంట్ అంటే, 2 ఎక్స్పెరిమెంట్లు మాత్రం మన ఫిజిక్స్లో బాగా ఇంపార్టెంట్ అమ్మా. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మాత్రం చాలాసార్లు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే గ్రౌండ్ బ్రేకింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట అవి. YDSE ఒక ఎక్స్పెరిమెంట్ విచ్ ఈస్ గ్రౌండ్ బ్రేకింగ్. ఏంటనంటే యంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇంటర్ఫరెన్స్ ఆఫ్ వేవ్ డిటెక్ట్ అయింది. అంటే లైట్ని కానీ నువ్వు యంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేస్తే ఆ లైట్ అనేది వేవ్ లాగా బిహేవ్ చేసింది. అండ్ ఇట్ హ్యాస్ షోన్ ఇంటర్ఫరెన్స్ చూపించేవేవి? వేవ్స్. ఒకవేళ లైట్ ఇంటర్ఫరెన్స్ చూపించింది అనుకో, దాని అర్థం ఏంటి? లైట్ ఈజ్ ఏ వేవ్. లైట్ ఇంటర్ఫరెన్స్ చూపిస్తే దాని అర్థం లైట్ ఈజ్ ఏ వేవ్. సో లైట్కి వేవ్ నేచర్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే YDSE. అందుకే చాలా ఇంపార్టెంట్. ఇంకో ఎక్స్పెరిమెంట్ ఏంటో తెలుసా? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏం ప్రూవ్ చేస్తుందంటే పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్ని ప్రూవ్ చేసిద్ది. సో అందుకని ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామినేషన్లో 2 క్వశ్చన్లు పడతాయి ఈ రెండింటి మీద. ఎందుకంటే దే ఆర్ గ్రౌండ్ బ్రేకింగ్ ఎక్స్పెరిమెంట్స్. సరేనమ్మా, అసలు YDSEలో ఏముంటుంది అని అంటే, మనకి 2 స్లిట్లు ఉంటాయమ్మా. స్లిట్ S1, స్లిట్ S2. స్క్రీన్ పెడతాడమ్మా కొంచెం దూరంలో. ఆ స్క్రీన్ పెట్టే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ D డిస్టెన్స్ అమ్మా. డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ ఏమో స్మాల్ d అమ్మా. అండ్ ఈ ఎల్లో లైన్ నేను ఏదైతే గీసానో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద స్లిట్స్. ఇదేంటనంటే సెంటర్ ఆఫ్ ద స్క్రీన్, రైట్? సో మనం లైట్ పంపిస్తాం. ఆ లైట్ అనేది ఈ స్లిట్ నుండి పాస్ అవుతుంది, ఈ స్లిట్ నుండి పాస్ అవుతుంది, ఈ స్లిట్ నుండి పాస్ అవుతుంది. సో ఎవడైనా ఇటువైపు ఉన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు అని అనుకుందాం. నీ వెనకాల స్క్రీన్ ఉంది, నీ ముందు 2 హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ నుండి నీకు లైట్ వస్తుంది. సో నీకేమనిపిస్తుంది అంటే ఈ S1, S2 అనేవి సోర్సెస్ ఆఫ్ లైట్ అని నీకు అనిపిస్తుంది. కానీ దానికి యాక్చువల్ సోర్స్ ఎవడు అని అంటే, ఇదిగో మనోడు ఇక్కడెక్కడో కూర్చొని ఉంటాడు. సో వీడి నుండి లైట్ వెళ్తుంది. ఈ లైటే ఇక్కడ నుంచున్నవాడు ఈ S1, ఈ S2 ప్రొడ్యూస్ చేస్తున్నాయి అని అనుకుంటాడు. కానీ యాక్చువల్గా దట్ లైట్ బిలాంగ్స్ టు 1 సోర్స్. సరే, మనకేంటనంటే ఒక ర్యాండమ్ పాయింట్ ఉండిద్దమ్మా. మనం ఒక ర్యాండమ్ పాయింట్ తీసుకుంటాం ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ విచ్ ఈజ్ ఎట్ సమ్ y డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్. అయితే ఆ పాయింట్ దగ్గర ఈ 2 లైట్ రేస్ ఆర్ ఈ 2 లైట్ వేవ్స్ ఒక వేవ్ ఇంకొక వేవ్ అవి వెళ్ళి కలుస్తాయి కదా. కలిసినప్పుడు ఆ రెండింటి మధ్య పాత్ డిఫరెన్స్ ఉంది కదా.
ఆ పాత్ డిఫరెన్స్ వల్ల ఆ రెండింటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ ఫేజ్ డిఫరెన్స్ నీకు తెలిసిందనుకో, అక్కడ ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఉందో తెలుస్తుంది కదా. ఎందుకు? ఐఆర్ ఈజ్ గోయింగ్ టు బి I1 + I2 + 2√I1 I2 cos θ. ఓకే, సరేనమ్మా. అప్పుడు మనకి ఈ రెండిటి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ తెలియాలి, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికన్నా ముందు నేను ఒకటి మీకు ఫీల్ అయ్యేటట్టుగా చేస్తా. బేసిక్స్. నేను ఇప్పుడు మీకు బేసిక్స్ చెప్పబోతున్నా, కొంచెం కామన్ సెన్స్ వాడితే ఇది అర్థమవుతుందమ్మా. ఇదిగో, ఇది నువ్వు S1 తీసుకో, ఇది నువ్వు S2 తీసుకో. ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ నువ్వు స్మాల్ d తీసుకో. ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ నువ్వు స్మాల్ d తీసుకో. అయితే ఆ రెండింటి దగ్గర నుండి ఏదైతే వస్తుందో దాన్ని చాలా దగ్గరగా ఉన్న పాయింట్ దగ్గర కలపాలని చూస్తున్నా. దగ్గరగా ఉన్న పాయింట్ దగ్గర కలపాలని చూస్తున్నా. నెక్స్ట్ సేమ్ S1, సేమ్ S2. ఆ గ్యాప్ నేను అంతే ఉంచా, కానీ నేను ఈసారి కొంచెం దూరంగా కలపాలని చూస్తా. అప్పుడు నీకు లైన్ ఎలా వస్తుంది? ఇలా వస్తాయి. నేను ఇప్పుడు ఇంకా దూరంగా కలపాలని చూస్తా. ఎక్కడో ఇక్కడ. అప్పుడు నీకు లైన్స్ ఎలా ఉంటాయి? సో ఆ పాయింట్ దూరంగా వెళ్ళే కొద్దీ ఆ గ్రీన్ లైన్స్ ఏమవుతున్నాయి నాన్న? ఆ పాయింట్ అనేది దూరంగా వెళ్ళే కొద్దీ నీకు ఆ గ్రీన్ లైన్స్ ఎలా అవుతున్నాయి? దే ఆర్ బికమింగ్ ప్యారలల్. గమనించారా? ఫస్ట్ ఇలా ఉన్నాయి, కాస్త చూడు చాలా క్లియర్గా ఈ రెండు యాంగిల్ మేక్ చేస్తున్నాయి. కానీ నువ్వు ఆ పాయింట్ని దూరంగా తీసుకెళ్లే కొద్దీ ఏమవుతుంది నాన్న? దోస్ లైన్స్ ఆర్ బికమింగ్ ప్యారలల్. సో if the capital D is very big when compared with small d, rays can be taken parallel. If the capital D is very big when compared with small d, rays can be taken parallel. అర్థమైందని అనుకుంటున్నా. చూడు ఇంత నీట్గా నేను డయాగ్రామ్ వేసా. ఓకే, నెక్స్ట్ ఇది మ్యాథ్ అమ్మా. నీకు ఒక రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నాయి అనుకో, వాటి మధ్య ఎంత లెంత్ డిఫరెన్స్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఆ రెండు ప్యారలల్ లైన్స్కి నువ్వు ఒక పర్పెండిక్యులర్ గీ. ఇదిగో ఇలా పర్పెండిక్యులర్ గీ, ఇలా పర్పెండిక్యులర్ గీ. సో అలా నువ్వు పర్పెండిక్యులర్ గీసినప్పుడు నీకు ఇక్కడ ఎంత డిస్టెన్స్ అయితే ఉందో నీకు అదే డిస్టెన్స్ ఇక్కడ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ ఆర్ కామన్ సెన్స్ వాడినా నీకు అర్థమవుతుంది. ఓకే, నవ్ సో ఎక్స్ట్రా లెంత్ ఏంటి? దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా లెంత్ అండ్ దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా లెంత్. This is the extra length the bottom one has when compared with the upper one. ఓకే, సరేనమ్మా. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోదాం. YDSEకి వెళ్ళిపోదాం. రైట్, సరే. ఇప్పుడు నేను చేయబోయేది ఏదైతే ఉందో ప్లీజ్
కాన్సన్ట్రేట్, ప్లీజ్ కాన్సన్ట్రేట్, పాయింట్ P అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎట్ y height. ఇదేమో క్యాపిటల్ D. సో మనకి యాక్చువల్గా ఒక సోర్స్ ఇక్కడ ఉంటుంది. ఈ సోర్స్ నేను ఏదైతే పెట్టానో ఈ లెంత్ సేమ్ అమ్మ. ఈ బ్లూ లైన్ లెంత్ సేమ్, ఎందుకంటే సోర్స్ ఈజ్ కెప్ట్ సిమెట్రికల్ టు ద స్లిట్స్. ఇది ఓపెనింగ్, ఈ రెండు ఓపెనింగ్స్కి సోర్స్ అనేది నేను సిమెట్రికల్గా పెట్టా. దాని అర్థం ఏంటంటే దీని దగ్గర నుండి ట్రావెల్ అయ్యే లైట్ వేవ్స్ ఈ లెంత్ సేమ్. ఆ తర్వాత పాయింట్ P దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఒకటేమో ఇలా వెళ్తుంది, ఒకటేమో ఇలా వెళ్తుంది. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఆ రెండు ప్యారలల్గా ఉన్నాయా లేవు. డయాగ్రామ్ వైజ్లో ఆ రెండు ప్యారలల్గా లేవు నాన్న. డయాగ్రామ్ పరంగా ఆ రెండు ప్యారలల్గా లేవు, నేను ఒప్పుకుంటా. ఎందుకో చెప్పనా, ఈ బొమ్మలో నేను క్యాపిటల్ Dని స్మాల్ Dని ప్రాపర్గా గీయలేను కూడా. అలా గీసాను అనుకో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయలేను, ఎందుకంటే డయాగ్రామ్ చాలా చిన్నగా అయిపోతుంది. ఇఫ్ ద క్యాపిటల్ D ఈజ్ వెరీ వెరీ బిగ్ వెన్ కంపేర్డ్ విత్ స్మాల్ d, నువ్వు ఆ రెండు లైన్స్ని ప్యారలల్ అని తీసుకోవచ్చు కదా. సో నేను కానీ క్యాపిటల్ Dని బాగా పెద్దగా, స్మాల్ Dని బాగా చిన్నగా తీసుకున్నాను అనుకో, అప్పుడు ఈ రెండు దగ్గరగా అవుతాయి. అప్పుడు ఆ రెండు లైన్లు బాగా దగ్గరగా అనుకో, ఆ రెండు లైన్ల మధ్యలో నేను ఏదైనా డేటా రాయాలంటే నాకు స్పేస్ ఉండదు. సో దానికోసం నేను ఇలా తీసుకున్నాను. బట్ క్యాపిటల్ D ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ వెన్ కంపేర్డ్ విత్ స్మాల్ d. అలా జరిగితే ఈ రెండు ప్యారలల్ కదా. ఆ రెండు ప్యారలల్ అయినప్పుడు నేనేం చేస్తానంటే, ఇదిగో దీంతో పోలిస్తే ఇది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. సో ఎంత ఎక్కువ ట్రావెల్ అవుతుందని తెలుసుకోవడానికి నేను పర్పెండిక్యులర్ గీస్తానమ్మా. దెన్ దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా లెంత్, this one is traveling, which can be taken as the path difference. ఈ గ్రీన్ లైన్తో పోలిస్తే ఈ గ్రీన్ లైన్ ఇంత ఎక్స్ట్రా ట్రావెల్ అయింది. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసా. బికాస్ దీస్ టూ ఆర్ ప్యారలల్ ఇన్ రియాలిటీ. ఎందుకు? క్యాపిటల్ D విల్ బి వెరీ వెరీ బిగ్ వెన్ కంపేర్డ్ విత్ స్మాల్ d. సరేనమ్మా, నేను ఇప్పుడు ఇంకొక లైన్ కూడా తీసుకోబోతున్నా. ఏంటా ఇంకో లైన్ అని అంటే, ఇది నేను ఈ యాంగిల్ని థీటా తీసుకుంటా అమ్మా. ఈ బ్లూ లైన్, ఈ గ్రీన్ లైన్ అన్నీ ప్యారలలేగా. ఇప్పుడే కదా జస్ట్ ప్రూవ్ చేశాను. ఒక్కసారి నువ్వే ఆలోచించు. నువ్వు ఇంకో బ్లూ లైన్కి ఈ మధ్యలో ఆ బ్లూ లైను ఈ గ్రీన్ లైన్లు కూడా నీకు ప్యారలల్గానే ఉంటాయిగా. ఇప్పుడు గీసి చూపిస్తా. ఇదిగో ఇక్కడ నుండి నువ్వు ఒక లైన్కి ఏమైంది? ఇక్కడ నువ్వు గమనించావంటే బ్లూ ఆ గ్రీన్ లైన్స్ ఆల్మోస్ట్ ప్యారలల్గానే ఉన్నాయి కదా. సో దాని అర్థం ఏంటి? ఇదిగో ఈ లైన్ కూడా ప్యారలలే టు దీస్ థింగ్స్. ఆ ప్యారలల్ లైన్ నీకు హారిజాంటల్తో థీటా యాంగిల్ మేక్ చేస్తే అప్పుడు ఈ యాంగిల్ ఎంత? 90 మైనస్ థీటా. అప్పుడు ఈ యాంగిల్ ఎంత? థీటా. ఎందుకు? ఈ రెండు ప్యారల్ కాబట్టి ఈ లైన్ హారిజాంటల్తో థీటా యాంగిల్ మేక్ చేస్తే ఈ గ్రీన్ది కూడా హారిజాంటల్తో థీటా మేక్ చేయాలి. వర్టికల్కి హారిజాంటల్కి యాంగిల్ 90 ఉండాలి. ఇది థీటా అయితే ఇది 90 మైనస్ థీటా అవుతుంది. ఇక్కడ నీకు 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ నీకు ఒక ట్రయాంగిల్ ఉంది, రైట్? ఈ యాంగిల్ 90 మైనస్ థీటా, ఇది 90 డిగ్రీస్. దెన్ ఆటోమేటిక్లీ దిస్ బికమ్స్ థీటా. ఇప్పుడు చెప్పు, వాట్ ఈజ్ సైన్ థీటా? సైన్ థీటా ఈజ్ డెల్టా ఎక్స్ డివైడెడ్ బై స్మాల్ d. అమ్మా, నేను చెప్పింది మీకు ఇప్పటివరకు లాజికల్గా అర్థమైనా అర్థం కాకపోయినా ఇది బట్టి సైన్ థీటా ఈజ్ గోయింగ్ టు బి డెల్టా ఎక్స్ బై స్మాల్ dని బట్టి కొట్టు. ట్రస్ట్ మీ బై హార్ట్ ఇట్. నెక్స్ట్ నువ్వు ఈ ట్రయాంగిల్ చూడు ఒకసారి. నువ్వు ఈ ట్రయాంగిల్ చూస్తే టాన్ థీటా y/d కదా.
ఇదేమో వై, ఇదేమో క్యాపిటల్ డి. ఇది వై, ఇది క్యాపిటల్ డి. టాన్ తీటా ఏమవుతుంది? వై బై క్యాపిటల్ డి అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటి మీకు అని అంటే, ఈ రెండింటిని గుర్తుపెట్టుకో. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే, అర్థమైందా నువ్వు డెరైవ్ చేసుకోవచ్చు. సో ఇద్దరికీ క్యాటర్ చేస్తా. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతున్న పాయింట్ వెరీ క్లోజ్ టు ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ అనుకో. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ పాయింట్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్, if y is going to be very very small when compared with capital D, then tan theta is very small. Then tan theta is very small. So for small angles, tan theta is nothing but what? Sin theta kada. గుర్తుందా అప్రాక్సిమేషన్? మరి tan theta ఏంటి? y by capital D is going to be what? delta x by small d. కథం. మొత్తం YDSEకి నువ్వు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. నువ్వు సైన్ తీటా డెల్టా ఎక్స్ బై స్మాల్ డి గుర్తుపెట్టుకోకపోయినా, టాన్ తీటా వై బై క్యాపిటల్ డి గుర్తుపెట్టుకోకపోయినా, నువ్వు సింపుల్గా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నావు అంటే YDSE మొత్తం కథం రా. డన్. వై బై క్యాపిటల్ డి ఇస్ డెల్టా ఎక్స్ బై స్మాల్ డి. దీని ఒక్కదాన్నే నువ్వు గుర్తుపెట్టుకున్నా సరే, it's more than enough. It's more than enough. గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు ఏమొచ్చిందిరా మనకి బాగా ఇంపార్టెంట్ రిజల్ట్ ఇది. బట్ నెవర్ ఎవర్ ఫర్గెట్, ఓన్లీ వ్యాలిడ్ when we are talking about points which are very close. Only valid for points very close to center of the screen. Never ever forget. కానీ JEE మెయిన్స్లో మాత్రం బాగా డెప్త్లో ఇప్పుడు అడగట్లేదులే, అంత డెప్త్ లేదు. JEE మెయిన్స్కి అంత సినిమా లేదు. JEE అడ్వాన్స్లో అయితే అదో తీరు, కానీ ఏదో నా ఆనందం కోసం కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి కదా మీకు, దానికోసం చెప్తున్నా. సరేనమ్మా. ఇప్పుడు ఏమైందంటే, ఆ స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ మీద నాకు ఎక్కడెక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందో కావాలి. ఆ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగినప్పుడు నీకు ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుంది కదా. సో వాటిని ఇప్పుడు నేను మ్యాక్సిమాస్ అని పిలుస్తా. ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగి ఇంటెన్సిటీ మ్యాక్సిమం వచ్చిందో వాటన్నిటినీ నేను మ్యాక్సిమాస్ అని పిలుస్తా. ఎక్కడెక్కడైతే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగి ఇంటెన్సిటీ అనేది మినిమం వచ్చిందో వాటన్నిటిని నేను మినిమాస్ అని పిలుస్తా. ఓకే, సరే. నాకు ఇప్పుడు లొకేషన్స్ ఆఫ్ మ్యాక్సిమాస్ కావాలి. లొకేషన్స్ ఆఫ్ మ్యాక్సిమాస్ కావాలి. అప్పుడు ఏం చేయాలమ్మా? వై బై క్యాపిటల్ డి నేను డెల్టా ఎక్స్ ఏం పెట్టాలమ్మా? ప్లస్ ఆర్ మైనస్ ఎన్ లాంబ్డా. దెన్ వాట్ ఈస్ ద లొకేషన్స్? ప్లస్ ఆర్ మైనస్ ఎన్ లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి. దీస్ ఆర్ ద లొకేషన్స్ వేర్ యూ విల్ ఫైండ్ మ్యాక్సిమాస్. మ్యాక్సిమాస్ అంటే ఏం లేదమ్మా, ద లొకేషన్స్ వేర్ ఇంటెన్సిటీ ఈజ్ మ్యాక్సిమమ్, or the locations where constructive interference has taken place. సరే, నాకు ఇప్పుడు లొకేషన్స్ ఆఫ్ మినిమా కావాలి. లొకేషన్స్ ఆఫ్ మినిమా కావాలి. సేమ్ అమ్మా, వై బై క్యాపిటల్ డి. పాత రిఫరెన్స్ ఎంత ఉండాలమ్మా? ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2. సో 2n minus 1 lambda by 2 by small d. So what are the locations? What are the locations? These are the locations where you will find minimas. సార్ లొకేషన్స్ అంటున్నారు దేని మీద సార్? ఎక్కడ లొకేషన్స్? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని ఒక డౌట్ రావడం సాధ్యం. రైట్, కామన్ సెన్స్ రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి ఆ డౌట్. అండ్ సెకండ్ థింగ్ అమ్మా, ఒక్కసారి నువ్వు పెట్టి చూడు లొకేషన్స్.
ఏంటి ఫస్ట్ n జీరో పెట్టామనుకో జీరో వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ 2 లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ 3 లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి అండ్ సో ఆన్. నీకు గుర్తుందంటే n ఈజ్ గోయింగ్ టు బి అన్ ఇంటీజర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. దీనికేమో స్టార్టింగ్ ఫ్రమ్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టావనుకో నీకేమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా క్యాపిటల్ డి బై 2d ప్లస్ ఆర్ మైనస్ 3 లాంబ్డా క్యాపిటల్ డి బై 2d అండ్ సో ఆన్. సో ఇవన్నీ లొకేషన్స్. దేని మీద లొకేషన్స్? స్క్రీన్ మీద లొకేషన్స్. అంటే this is y is equal to 0. సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ నుండి మనం డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం. ఒక్కసారి చూపిస్తాం మీకు కావాలంటే చూడండి. వైని నేను ఏమని తీసుకున్నా? y is measured from the center of the axis, రైట్? సో నీకు గమనిస్తే y is equal to 0 దగ్గర ఏం ఫామ్ అయింది? మ్యాక్సిమా ఫామ్ అయింది. నెక్స్ట్ మ్యాక్సిమా ఎక్కడ ఉందరా? ప్లస్ లాంబ్డా బై క్యాపిటల్ డి దగ్గర మైనస్ లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి దగ్గర. సో ఎక్కడెక్కడ ఉందరా? మీకు అర్థం కావడానికి చాలా పెద్దగా గీస్తున్నా. ప్లస్ లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి, ఇంకోటి మైనస్ లాంబ్డా డి బై స్మాల్ డి. అమ్మా వీటికి పేరుందమ్మా. ఎన్ను నువ్వు 1 పెడితే కదా నీకు లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి వస్తుంది. ఎన్ను నువ్వు 1 పెడితే నీకు లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి వస్తుంది. సో n 1 పెట్టినప్పుడు మనం ఇచ్చే నేమ్ ఏంటి దానికనంటే ఫస్ట్ మ్యాక్సిమా. నువ్వు n కానీ 2 పెట్టావనుకో దెన్ ద నేమ్ వి గివ్ ఇట్ టు ఈజ్ సెకండ్ మ్యాక్సిమా. అదే n 0 పెట్టావనుకో వీ కాల్ ఇట్ యాజ్ 0th మ్యాక్సిమా. సో నువ్వు ఏ n వాల్యూని పెడితే అది ఆ మ్యాక్సిమా అమ్మ. అదే వాడు లొకేషన్ ఆఫ్ థర్డ్ మ్యాక్సిమా అన్నాడు అనుకో పుట్ n యాజ్ 3. అదే లొకేషన్ ఆఫ్ ఫిఫ్త్ మ్యాక్సిమా అన్నాడు అనుకో పుట్ n యాజ్ 5. సరే, సో ఇదేంటి నాన్న? దిస్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ 0th మ్యాక్సిమా, ఆల్సో కాల్డ్ యాజ్ సెంట్రల్ మ్యాక్సిమా అమ్మ. దీన్ని సెంట్రల్ మ్యాక్సిమా అని కూడా అంటారు. ఎందుకో చెప్పనా? అది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది ఫర్ ఆల్ ద మ్యాక్సిమాస్, అందుకని దాన్ని సెంట్రల్ మ్యాక్సిమా అంటారు. అండ్ ఎప్పుడైతే నువ్వు సెంట్రల్ మ్యాక్సిమా గురించి మాట్లాడతావో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాత్ డిఫరెన్స్ అనేది 0 అమ్మ. 0th మ్యాక్సిమాకి ఆర్ సెంట్రల్ మ్యాక్సిమాకి ఎంత పాత డిఫరెన్స్ అంటే 0. కావాలంటే నువ్వు ఒక్కసారి వెనక్కి వెళ్ళు. ఇది 0 రావాలంటే n లాంబ్డా 0 అవ్వాలి, అంటే n 0 అవ్వాలి. ఒకవేళ n 0 అయితే నీకు డెల్టా ఎక్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో సెంట్రల్ మ్యాక్సిమా ఎక్కడుంది అని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలంటే గుర్తుపెట్టుకో డెల్టా ఎక్స్ అనేది 0 అవ్వాలి. ఓకే, అయిపోయింది. మరి ఇదేంటి? ఇది ఫస్ట్ మ్యాక్సిమా. ఇది దీన్ని కూడా ఫస్ట్ మ్యాక్సిమానే అంటారు. సార్ ఏంటి సార్ మరి ఈ రెండిటికి డిఫరెన్స్? అమ్మ ఇక్కడ పాత్ డిఫరెన్స్ అనేది ప్లస్ లాంబ్డా, ఇక్కడ పాత్ డిఫరెన్స్ అనేది మైనస్ లాంబ్డా. ఏంటి సార్ ఈ ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా? నువ్వు ఒక్కసారి నేను ఎరేజ్ చేసేస్తాలే. ఇదిగో నువ్వు ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళాలనుకో ఎవడెక్కువ పాత్ ట్రావెల్ చేయాలి? కిందోడు ఎక్కువ ట్రావెల్ చేయాలి. సో ఎప్పుడైతే కిందోడు ఎక్కువ ట్రావెల్ చేస్తాడో ఆ డిఫరెన్స్ వచ్చేది మనకి పాజిటివ్ తీసుకున్నాం. అదే నువ్వు ఇక్కడ మాట్లాడావు అండ్ వన్ మోర్ థింగ్, ఇది నువ్వు ఎక్స్ పాత్ అనుకున్నావు అనుకో ఇది ఎక్స్ ప్లస్ లాంబ్డా అంతేనమ్మా. ఈ వేవ్తో పోలిస్తే ఈ లైట్ వేవ్ లాంబ్డా లెంత్ ఎక్కువ ట్రావెల్ అవుతుంది. దెన్ ద పాత్ డిఫరెన్స్ ఇస్ ప్లస్ లాంబ్డా, రైట్? మరి ఏంటి సార్ ఆ మైనస్ లాంబ్డా అని అంటే ఇదిగో ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు గమనించావంటే పైది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. దీని యొక్క డిస్టెన్స్ ఎక్స్ అయితే దీని యొక్క డిస్టెన్స్ ఎక్స్ ప్లస్ లాంబ్డా. వాట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్ అని అంటే ఇట్ ఈజ్ మైనస్ లాంబ్డా అమ్మ, బికాస్ డిఫరెన్స్ ఈజ్ దిస్ మైనస్ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టేకెన్. సో మరి ఇది మైనస్ ఇది ఏమైంది? మైనస్ లాంబ్డా. సో ఆ మైనస్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే దీనికన్నా వేరేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. అదే ప్లస్ వచ్చిందనుకో ఇదే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది దాన్ ద అదర్ వేవ్, అంతే. సో
నువ్వు అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్లస్సా మైనస్సా అని, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు. అలాగే ఎక్కడ మనకి సమ్వేర్ ఓవర్ హియర్ మనకి 2λD/d ఉంటుంది, విచ్ ఈస్ గోయింగ్ టు బి అవర్ సెకండ్ మ్యాక్సిమా. అలాగే ఇక్కడెక్కడో మనకి -2λD/d ఉంటుంది, ఇట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ సెకండ్ మ్యాక్సిమా. సరే అమ్మా, అయితే మరి నాకు మినిమాస్ యాడ్ ఉన్నాయో కూడా మార్క్ చేయాలని ఉంది. ఐ వాంట్ టు సీ వేర్ మినిమాస్ ఆర్ దేర్. వెనక్కి వెళ్దాం. ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా? మనం n = 1 పెడితే ±λD/2D వస్తుంది. n = 1 పెడితే, సో n ఏదైతే పెడతామో అదే మనం ఇచ్చే నామకరణం దానికి. సో ఫస్ట్, సో ఎక్కడుందమ్మా ఫస్ట్ మినిమా? నువ్వు గమనించి చూడు, కరెక్ట్గా మిడ్వేలో ఉంది. ఇది మ్యాక్సిమా, ఇది మ్యాక్సిమా, రెండు సక్సెసివ్ మ్యాక్సిమాకి మధ్యలో మనకు మినిమా ఉంటుంది, -λD/d. ఇట్ ఈజ్ ఫస్ట్ మినిమా. నాట్ మైనస్ అమ్మ, ప్లస్. ఇక్కడ -λD/2D, లొకేషన్ ఆఫ్ ఫస్ట్ మినిమా. సో నువ్వు ఇప్పుడు కరెక్ట్గా గమనించావంటే, నువ్వు సెంటర్ దగ్గర స్టార్ట్ అయ్యావనుకో, నీకు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా నువ్వు కదులుతూ వెళ్తూ ఉంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ తగ్గుతూ 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 మినిమం అయిపోతుందమ్మా ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూ 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 నువ్వు ఇక్కడికి వచ్చేసరికి మ్యాక్సిమం అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుండి నువ్వు ట్రావెల్ అవుతూ ఉంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ తగ్గి 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 ఇక్కడ మినిమం అవుతుంది, మళ్ళీ పెరిగి 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 ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది. పెరిగింది, మళ్ళీ తగ్గుతూ 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 ఇక్కడికి వచ్చేసరికి మినిమం అవుతుంది, మళ్ళీ పెరుగుతూ 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 ఇక్కడికి వెళ్ళేసరికి మ్యాక్సిమం అవుతుంది. సో అర్థమవుతుందా ఎలా చేంజ్ అవుతుందో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఆన్ ద స్క్రీన్? ఓకే, సరే. సో మీకు కొన్ని క్వశ్చన్స్ అంతే. సో బేసికల్గా మీకు నేను చెప్పగలిగేది ఒకటే ఒకటి నాన్న, సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి, సిచ్యువేషన్ బట్టి దీన్ని వాడండి అంతే. మొత్తం YDSE దీని మీదే రొటేట్ అవుతుంది, మొత్తం YDSE దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి చెయ్యి, చూపిస్తా ఎలాగా ఆ Y/D = ΔX/d వాడితే ప్రతి క్వశ్చన్లోనూ మనం సాల్వ్ చేయొచ్చు అని చెప్పాను కదా. మరి మాట ప్రకారంగా నేను మాట ప్రకారంగా ప్రూవ్ చేయాలి కదా, చేసి చూపిస్తా. ప్రతి క్వశ్చన్ నేను Y/D = ΔX/d రాసి చూపిస్తా. నేను చెప్పింది ఎప్పుడైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిదేనమ్మా. In Young's double slit experiment carried out with light of wavelength 5000 angstrom, the distance between the slits is 0.3 mm and the screen is 200 cm from the slits. The central maxima is at x is equal to 0. The value of x for third maxima. అమ్మా మనం y తీసుకున్నాం, మనోడు x తీసుకున్నాడు, అంతే తేడా. మనం దీన్ని y తీసుకున్నాం, మనోడు ఏంటంటే xలో మెజర్ చేశాడు, ఫైన్. మనం y క్యాలిక్యులేట్ చేద్దాం, దాన్నే ఫైనల్గా xలో పెడదాం. అయితే ఫస్ట్ ఎప్పుడైనా సరే మీకు అర్థం కావడానికి బొమ్మ గీసుకోండి నాన్న. అంటే ఇన్ ద బిగినింగ్ డేస్ కొంచెం మాస్టర్, అంటే వన్స్ యూ ఆర్ గోయింగ్ టు బి థరో విత్ ద కాన్సెప్ట్స్, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ రైట్ ద ఈక్వేషన్స్. కానీ బిగినింగ్లో మాత్రం ఈక్వేషన్స్ రాసే ముందు బొమ్మ గీసుకోండి. సో ఈ సెంటర్ ఉంది కదా, ఇక్కడ 0th మ్యాక్సిమా ఆర్ సెంట్రల్ మ్యాక్సిమా ఉందంట. మీకు ఒకటి చెప్పా, సెంట్రల్ మ్యాక్సిమాకి పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. అయితే ఇక్కడెక్కడో ఫస్ట్ మ్యాక్సిమా ఉంటుంది, ఇక్కడెక్కడో సెకండ్ మ్యాక్సిమా ఉంటుంది, ఇక్కడెక్కడో థర్డ్ మ్యాక్సిమా ఉంటుంది. సో మరి ఆ థర్డ్ మ్యాక్సిమాకి ఎంత పాత్ డిఫరెన్స్ ఉండాలి? ఆబ్వియస్గా 3λ.
0 అయితే లాంబ్డాకి 0 లాంబ్డా పాత్ డిఫరెన్స్ అయినప్పుడు, ఫస్ట్ మ్యాక్సిమాకి 1 లాంబ్డా అయినప్పుడు, సెకండ్ మ్యాక్సిమాకి 2 లాంబ్డా అయినప్పుడు, థర్డ్ మ్యాక్సిమాకి 3 లాంబ్డా పాత్ డిఫరెన్స్. అయితే నాకు ఈ y వాల్యూ కావాలి. ఐ వాంట్ దిస్ y వాల్యూ. అంటే y/D చెప్పా కదా, నాకు y కావాలా. నాకు ΔX తెలుసు, మనం మాట్లాడుతున్న థర్డ్ మ్యాక్సిమా కదా, అంటే 3 లాంబ్డా కదా. అప్పుడు y ఏంటి, 3 లాంబ్డా D/d అవుతుంది. 3 ఇంటూ 5000 యాంగ్స్ట్రమ్ అంటే 5000 ఇంటూ 10⁻⁻10. క్యాపిటల్ D ఎంతమ్మా, 2 meters బై స్మాల్ d ఎంతమ్మా, 3 ఇంటూ 10⁻⁻4. సో ఇది 10⁻⁻6 అవుతుంది. ఈ 3 zeros ఇది 10⁻⁻3 అవుతుంది. ఈ 3 పోతుంది. అప్పుడు నీకు 10 ఇంటూ 10⁻⁻3 వస్తుందమ్మా. ఆర్ యూ కెన్ సే 10 mm. 10 mm అని అనొచ్చు, 10 millimeters అనొచ్చు. 10 millimetersని మనం ఇంకోటి కూడా ఏమైనా అనొచ్చమ్మా, 1 centimeter అనొచ్చుగా. మనోడు సెంటీమీటర్స్లో కాదమ్మా, మనోడు సెంటీమీటర్స్ కాదు మిల్లీమీటర్లు అడిగాడు. అయితే ఇక్కడ తాపే అయిపోయింది. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అని అంటే ఇట్స్ 10 mm. వెరీ గుడ్. మా డ్యూటీ అమ్మ, కన్సిస్టెంట్గా క్లాసులు చెప్తున్నారు సార్, ఎంత కష్టపడని అంటున్నారు. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు డూ ఇట్. In a Young's double slit experiment, the intensity at a point is 1/4 of the maximum intensity. The minimum distance of the point from the central maxima is ఒకటి గమనించారా, వీడు మనకు అసలు డైరెక్ట్గా నాకు ఆ మ్యాక్సిమా కనుక్కో, ఈ మ్యాక్సిమా కనుక్కో, ఆ మినిమా కనుక్కో, ఈ మినిమా కనుక్కో అనలా. మనకి 1/4 ఆఫ్ ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ అడిగాడు. అసలు మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎంత? ఒక్క నిమిషం నాన్న, మళ్ళీ బొమ్మకి. మనం తీసుకునే స్లిట్స్ సేమ్ సైజులో ఉంటాయి. సో ఇందులోండి వస్తున్న ఇంటెన్సిటీ I తీసుకో, ఇందులోండి వస్తున్న ఇంటెన్సిటీ I తీసుకో, తప్పదు, రైట్? అయితే నీకు మ్యాక్సిమం ఎంత రాగలదు నాన్న? మనకి మ్యాక్సిమం ఫార్ములా ఏంటి? √I1 + √I2² నాన్న. I1 I2 సేమ్ కదా. సో √I + √I² విచ్ ఈస్ గోయింగ్ టు బి వాట్? 4I. ఇందులో అంట మనోడు ఏమడుతున్నాడు, ఇంటెన్సిటీ అట్ ఏ పాయింట్ ఈజ్ 1/4 ఆఫ్ ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ. సో ఇది మ్యాక్సిమం ఇంటెన్సిటీ. సో ఇంటెన్సిటీ అట్ దట్ పాయింట్ ఈజ్ 1/4 ఆఫ్ ద మ్యాక్సిమం అంటనానా. అంటే ఏంటిది? I అవ్వాలంట. సో ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్, ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్ ఈజ్ గోయింగ్ టు బి వాట్? I1 + I2 + 2 √I1 I2 cos theta. అది I ఈజ్ I + I + 2I cos theta. సో నీ cos theta ఏమవుతుంది? cos theta ఈజ్ -1/2. చూడు కావాలంటే. సో ఏ వాల్యూస్కి నీకు cos theta అనేది -1/2 అవుతుందో తెలియాలి. సో మనం ఒక్కసారి కాస్ యొక్క గ్రాఫ్ని గీస్తే చాలాసార్లు -1/2 అవుతుందమ్మా. ఒక్కసారి కాదమ్మా, చాలాసార్లు అవుతుంది నాన్న. కానీ మనం ఏ వాల్యూని పిక్ చేసుకోవాలి? మనోడు ఏం అడుగుతున్నాడు? ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్, అంటే సెంట్రల్ మ్యాక్సిమా నుండి క్లోజెస్ట్ తీసుకోవాలి.
క్లోజెస్ట్ది అని అంటే y అనేది తక్కువ, y తక్కువ అంటే డెల్టా ఎక్స్ తక్కువ. ఎందుకు? y బై క్యాపిటల్ డి ఈజ్ డెల్టా ఎక్స్ బై స్మాల్ డి. నువ్వు మినిమం వాల్యూ ఆఫ్ y కావాలంటే మినిమం డెల్టా ఎక్స్ తీసుకోవాలి. మనకి ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ అని తెలుసు. నీకు మినిమం డెల్టా ఎక్స్ కావాలి అని అంటే మినిమం ఫేజ్ డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే మినిమం థీటా ఫర్ విచ్ కాస్ థీటా ఈజ్ -1/2 తీసుకోవాలి. ఏంటిది అది? మైనస్ కాస్ థీటా -1/2 అవ్వాలంటే థీటా ఎంతమ్మా? ఈ ఫస్ట్ అయ్యే థీటా ఎంతో తెలుసా? 120 degrees. ఫస్ట్ యాంగిల్ 120 degrees దగ్గర అయిద్దమ్మా. నెక్స్ట్ ఏ యాంగిల్ దగ్గర అయిద్ది? నెక్స్ట్ ఏ యాంగిల్ దగ్గర అయిద్ది? ఇదిగో నెక్స్ట్ ఇంకో యాంగిల్ దగ్గర కూడా కాస్ థీటా అనేది -1/2 కదా. ఒకసారి ఆలోచించి చెప్పు, ఒక్కసారి ఆలోచించి చెప్పు. ఎవరు రెడీ లేరు. ఒకసారి ఆలోచించండి అమ్మా. ఇదిగో ఫస్ట్ యాంగిల్ ఈ యాంగిల్, అలా కాకుండా ఇంకో యాంగిల్ దగ్గర కూడా మనకు -1/2 వస్తుంది, ఇంకో యాంగిల్ దగ్గర కూడా మనకు -1/2 వస్తుంది. అలా చాలా యాంగిల్స్ దగ్గర కాస్ అనేది -1/2 వస్తుంది. అందులో మనం చాలా చిన్నది తీసుకోవాలి. సో ద మినిమం థీటా ఈజ్ గోయింగ్ టు బి 120 degrees నాన్న, విచ్ ఈస్ 2π/3 కదా. సో ద మినిమం ఫేజ్ డిఫరెన్స్ యూ కెన్ గెట్ ఈజ్ 2π/3. నువ్వు మినిమం ఫేజ్ డిఫరెన్స్ అయినప్పుడు నీకు వచ్చే పాత్ డిఫరెన్స్ కూడా మినిమమే కదా. సో 2π పోతుంది. దెన్ వాట్ ఈస్ ద మినిమం పాత్ డిఫరెన్స్? λ/3 కదా. మనకి y బై క్యాపిటల్ డి ఈజ్ డెల్టా ఎక్స్ బై స్మాల్ డి. అప్పుడు నీకు y మినిమం కావాలి అని అంటే ఆబ్వియస్గా డెల్టా ఎక్స్ మినిమమ్ ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి పెట్టాలి కదా. వాట్ ఈస్ ద మినిమం? λ/3 కదా. సో λ క్యాపిటల్ డి బై 3d కదా. వాట్ ఈస్ ద λ దే హ్యావ్ గివెన్? 600 nanometers. క్యాపిటల్ డి 1 meter, స్మాల్ డి 1 mm. పెట్టేద్దాం. 600 ఇంటూ 10⁻⁻9. క్యాపిటల్ డి అంత 1, స్మాల్ డి అంత 10⁻⁻3. సో ఇది 10⁻⁻6, ఇది 200. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 0.2 ఇంటూ 10⁻⁻3 అమ్మా. సో యూ కెన్ సే ఇట్ ఈస్ 0.2 mm. మరి మనోడు ఎంఎంలోనే అడిగాడా? ఎంఎంలో కాదమ్మా, మనోడు మైక్రోమీటర్లో అడిగాడు. అంటే 10⁻⁻6లో అడిగాడు. 10⁻⁻6 అంటే దాన్ని నువ్వు ఏమని రాయొచ్చు? 0.2 mmని. 0.2 mm ఇది. కానీ మనకు కావాల్సింది ఏంటి? మైక్రో అంటే 10⁻⁻6. అప్పుడు అది 0.2 ఇంటూ 10⁻⁻3 ఇంటూ 10⁻⁻6 అవుతుంది. సో ఇది న్యూమరేటర్లోకి వెళ్ళింది అనుకో, 0.2 ఇంటూ 1000 ఇంటూ 10⁻⁻6, which is going to be 200 into 10⁻⁻6. So 200 micrometer answer. Very good King Kalyan. Very good అమ్మా. చాలా క్వశ్చన్లు తీసుకున్నా. అసలు చాలా క్వశ్చన్లు నేను తీసుకోవడం కాదు, గమనించారా? ఆల్మోస్ట్ అన్ని 20-24 క్వశ్చన్సే. అంటే అన్ని క్వశ్చన్లు అడుగుతారు. నీకు సింపుల్గా y బై క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై స్మాల్ డి తెలిస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి. y బై క్యాపిటల్ డి ఈజ్ డెల్టా ఎక్స్ బై స్మాల్ డి అని తెలిస్తే మీకు ఆన్సర్లు వచ్చేస్తాయి. సూపర్ ఐఐటి మెడ్రాస్, సూపర్ నాని. సార్ వై డోంట్ యూ గివ్ రన్నింగ్ నోట్స్? ఈ రన్నింగ్ నోట్స్ ఏంటమ్మా అంటే నేను చెప్తామంటే మీరు రాసుకుంటా ఉండడం. మరి అది నువ్వు చేసుకోవాలి కదా, నేను ఎలా ఇస్తా? సెకండ్ థింగ్ ఏంటంటే మనకి యూట్యూబ్ ఇవన్నీ రికార్డింగ్ కదా, రికార్డెడ్ కాబట్టి మళ్ళీ కూడా చూసుకొని రాసుకుంటారన్న ఇదితో నేను చెప్పుకుంటూ వెళ్తా. ఎందుకంటే నా ఒపీనియన్లో మీ టైం అనేది చాలా ప్రీషియస్. సో నేను డిక్టేట్ చేసుకుంటూ ఆఫ్లైన్ లాగా వెళ్ళాను అనుకో, మీ టైం వేస్ట్ అవుతుంది. ఎలాగో ఇవి రికార్డింగ్స్ పడి ఉంటాయి, నీకు కావాల్సిన చోట నీకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ని ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకొని చేసుకోవచ్చు. అంతేనమ్మా. సో ఇక్కడ రన్నింగ్ నోట్స్ ఇలా చెప్పడం అనేది నాకు కూడా తేలిక. ఎందుకో చెప్పనా, నేను ఒకసారి క్లాస్ మొదలెడితే కంటిన్యూస్గా 2-3 గంటలు మాట్లాడుతూనే ఉంటున్నాగా. అసలు నాకు బ్రేక్ వస్తుందా?
బ్రేక్ రాదు. అదే ఆఫ్లైన్ అనుకో, చక్కగా క్లాస్కి వెళ్ళి ఓ 2 క్వశ్చన్లు ఇస్తా, ఆ 2 క్వశ్చన్లు పిల్లలు సాల్వ్ చేసినంతసేపు నేను రిలాక్స్డేగా. సో ఈ ఆన్లైన్లో 2-3 గంటలు ఆఫ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 6 అవర్స్ ఆఫ్ ఆఫ్లైన్ క్లాస్ అయిపోయింది. అంత స్ట్రెయిన్ అవుతున్నా నేనైతే. కానీ ఎందుకు అవుతున్నా? మీకోసం. ఎందుకు టైం వేస్ట్ చేయకూడదు. క్వశ్చన్ ఇచ్చేసి నుంచొని చేసుకోండి అని అన్నాను అనుకో, అది మీ టైం వేస్ట్ కదా. టైం వేస్ట్లా నేను ఫీల్ అవుతున్నా. మైట్ బి ఐఎమ్ రాంగ్. In Young's double slit experiment, monochromatic light of wavelength 5000 angstrom is used. The slits are 1 mm apart and the screen is placed 1 meter away from the slits. The distance from the center of the screen where the intensity becomes half the maximum for the first time is. ఇందాకేమో 1/4, ఇప్పుడేమో హాఫ్. ఇందాక 1/4 అన్నాడు, ఇప్పుడేమో హాఫ్ అంటున్నాడు. ఏదైతే మనకేంట్రా మ్యాక్సిమం. ఒక్కసారి వెళ్దాం వెనక్కి. మ్యాక్సిమం ఎంత వచ్చిందమ్మా? 4i. ఎప్పుడు 4i? ఇఫ్ ఐ టేక్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ ద స్లిట్స్ టు బి I and I, ఇఫ్ ఐ టేక్ ద ఇంటెన్సిటీ టు బి సరే, ద మ్యాక్సిమం యూ కెన్ గెట్ ఈజ్ 4i నాన్న. కానీ వీడు అడుగుతున్న పాయింట్ దగ్గర హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం కావాలంట. ఏదది? డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ వేర్ ద ఇంటెన్సిటీ బికమ్స్ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ. సో హాఫ్ టైమ్స్ 4i విచ్ విల్ బీ హౌ మచ్? 2i. అండ్ నేను ఆ ఇంటెన్సిటీని ఏమని రాయొచ్చు? I1 + I2 + 2 రూట్ I1 I2 cos θ. IP ఎంత? 2i. I1 ఎంత? I2 ఎంత? I. సో నీ cos θ వాల్యూ ఎంత? cos θ వాల్యూ 0. అంటే θ వాల్యూ ఎంత? 90 degrees. సో ఫేజ్ డిఫరెన్స్ ఎంత? π/2. ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవ్వాలి? π/2. అమ్మా నేను ఇక్కడ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి, సింపుల్గా రాసి పడేసా. యాక్చువల్గా మనం cos θ 0 అంటే అప్పుడు θ అనేది 90 అవ్వచ్చు, 270 అవ్వచ్చు. అవునా కాదా? మళ్ళీ నెక్స్ట్ ఏంటి? 450యా? 450 అవ్వచ్చు. కానీ నేను 90నే ఎందుకు పిక్ చేసుకున్నా? ఎందుకంటే మనోడు ఏమడుగుతున్నాడు? మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ద, ఇదిగో డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ వేర్ ద ఇంటెన్సిటీ బికమ్స్ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఏంటి? ఒక్క నిమిషం, ఒక్కసారి నేను ఆ స్క్రీన్ గురించి మాట్లాడతా. మనోడు ఇక్కడ 0th మ్యాక్సిమా ఉంది, అయితే ఇక్కడెక్కడో మనకి ఫస్ట్ మినిమా ఉంది. సో నువ్వు ఈ స్క్రీన్ మీద నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో, ఈ స్క్రీన్ మీద నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ తగ్గుతూ 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 మినిమం రీచ్ అవుతుంది. సో అలా తగ్గే ప్రాసెస్లో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది హాఫ్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మ్యాక్సిమం 1 అవుతుంది కదా. సో ఈ రెండిటికి మధ్యలో ఎక్కడో ఒక చోట ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అమ్మా నేను ఇచ్చే కాన్సెప్చువల్ క్లారిటీ నీకు అడ్వాన్స్ లెవెల్లో అయినా సరే సరిపోతుందమ్మా. ఓకే, సో నేనేం చేయాలి? లీస్ట్ వాల్యూ పిక్ చేసుకోవాలి. అదే వాడు అడిగాడు అనుకో, క్వశ్చన్ మార్చేసి నాట్ ఫర్ ద ఫస్ట్ టైం, ఫర్ ద సెకండ్ టైం అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు సెకండ్ యాంగిల్ పిక్ చేసుకోవాలి. ఫర్ ద థర్డ్ టైం అన్నాడు అనుకో, నువ్వు థర్డ్ యాంగిల్ పిక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకో. సో ఇది చేంజ్ చేసి అడగచ్చు. సరేనమ్మా, మనకి ఫేజ్ డిఫరెన్స్ π/2 అయితే 2π/λ ఇంటూ Δx ఈజ్ π/2. పై పోయింది,
దెన్ వాట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్ λ/4. నువ్వు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చమ్మా. ఎలా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చో తెలుసా? వాట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్ హియర్ నాన్న? 0. ఫస్ట్ మినిమా రీచ్ అయినప్పుడు వాట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్ అమ్మా? λ/2. సో అంటే నువ్వు ఇలా ట్రావెల్ అవుతున్నావు అనుకో, పాత్ డిఫరెన్స్ అనేది 0 నుండి λ/2కి వెళ్తుంది. సో ఫర్ ఏ పాత్ డిఫరెన్స్ విచ్ ఈస్ బిట్వీన్ 0 అండ్ λ/2, somewhere over here నీకు ఇంటెన్సిటీ విల్ బి హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమమ్ బట్ నాట్ మినిమమ్ ఆల్సో. అంటే ఇది ఈ పాయింట్ కావాలి మనకు. ఆ పాయింట్ వచ్చేసింది ఇంకా ΔX ఎంత ఆ పాయింట్కి? λ/4. ఇప్పుడు దాని లొకేషన్ కనుక్కుందాం. Y/D ఈజ్ ΔX/d. సో Y/D, what is ΔX? λ/4 divided by d. So what is the location? λ/4 d D. Calculation చేయి. 10⁻⁻6లో ఇచ్చాడు. లాంబ్డా ఎంత? 5000. క్యాపిటల్ D ఎంత? 1. స్మాల్ d ఎంత? 1 millimeter. సో 5000 యాంగ్స్ట్రామ్. సో 5000 into 10⁻⁻10. క్యాపిటల్ D 1. 4. స్మాల్ d 10⁻⁻3. డిడింగ్. ఈ 3ని కూడా నువ్వు లేపేసావు అనుకో, సరేలే లేకపోద్దులే కానీ 5000/4 అంటే ఎంత వస్తుందమ్మా? 2500 divided by 2 into 10⁻⁻7. ఒక జీరోను వాడు తీసుకెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నీకు 125 into 10⁻⁻6 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ 125. సూపర్ నాని. నెక్స్ట్ క్వశ్చన్. అవునమ్మా, నేను చెప్పేది ఫుల్ ప్లేస్డ్గా ఉంటే ఐఐటి ప్రిపరేషన్ కూడా యూజ్ అవుతుంది. In a Young's double slit experiment, the intensities at 2 points for the path differences λ/4 and λ/3, lambda being the wavelength of light used, are I1 and I2 respectively. If I0 denotes the intensity produced by each one of the individual slits, then I1 plus I2 by I0. సరే, బొమ్మ గీయండి. ఫస్ట్ మీరు డయాగ్రామ్ గీసుకోండి. వాడు ఏం చెప్తున్నాడో రాయండి. వాడు ఏమన్నాడు? ఇదిగో ఇక్కడ నుండి ఏదైతే లైట్ వస్తుందో వాటి యొక్క ఇంటెన్సిటీస్ I0 తీసుకోమన్నాడు. అయితే ఒక 2 పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాడు. పాయింట్ 1, పాయింట్ 2. పాయింట్ 1కేమో పాత్ డిఫరెన్స్ λ/4, పాయింట్ 2కేమో పాత్ డిఫరెన్స్ λ/3. సరేనమ్మా, మనం ఇంటెన్సిటీలు కనుక్కోవాలంటే మనకేం తెలిసి ఉండాలి? I1 ప్లస్ I2 ప్లస్ 2√I1 I2 cos θ. సరే, సారీ అమ్మా. నాకు ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ దగ్గర కావాలి అని అంటే, ఆ ఫస్ట్ లొకేషన్ దగ్గర థీటా ఇవ్వలా, పాత్ డిఫరెన్స్ ఇచ్చాడు. సో మనం కనుక్కోవాలి ఫేజ్ డిఫరెన్స్. సో ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. సో 2π/λ ఇంటూ λ/4 నాన్న, అంటే యూ విల్ గెట్ π/2. సో వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ అట్ దట్ పాయింట్? దాన్ని నేను ఆ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత అంటే I1 I0 అమ్మా, I2 I0 అమ్మా, 2 times √I0 which is going to be I0 cos π/2. cos π/2 ఎంత? 90. సో ఇంటెన్సిటీ అట్ దట్ లొకేషన్ 1 ఎంత అమ్మా? 2I0. మరి లొకేషన్ 2 వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్? λ/3 కదా. సారీ, నాట్ ఫేజ్ డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్. సో మనం సెకండ్ లొకేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు వాట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్? పాత్ డిఫరెన్స్ ఈజ్ λ/3 కదా. అప్పుడు
లాంబ్డా ఇంటూ డెల్టా ఎక్స్ అనేది నీకు ఫేజ్ డిఫరెన్స్ అవుతుంది. సో 2π/λ ఇంటూ λ/3, లాంబ్డా పోయింది. సో ద ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ గోయింగ్ టు బి 2π/3. అయితే ఇంటెన్సిటీ ఎంత? ఇంటెన్సిటీ అట్ దట్ పాయింట్ ఈజ్ I0 + 2 √I0 into I0 cos 120. What is cos 120? -1/2. Then it is going to be equal to how much? I0 కదా. మనోడు ఏమడిగాడు క్వశ్చన్లో? ఆ రెండు లొకేషన్ దగ్గర ఉన్న ఇంటెన్సిటీస్ని యాడ్ చేసి డివైడ్ బై I0 చేయమన్నాడు. 2I0 వచ్చింది ఒక లొకేషన్ దగ్గర, ఇంకో లొకేషన్ దగ్గర ఎంత వచ్చింది? I0 వచ్చింది. సో ఆ రెండింటిని యాడ్ చేశాను అనుకో, 2I0 + I0 రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై I0 చేయమన్నాడు. అప్పుడు నీకేమొస్తుంది? 3 వస్తుంది. 3 వస్తుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ చెప్పానమ్మా బాలరెడ్డి. సరేనమ్మా, గుడ్ ఈవినింగ్ అనిల్, లేటుగా వచ్చావేంట్రా? ఓకే, ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడబోతున్నాం. దాని పేరు ఏంటంటే ఫ్రింజ్ విడ్త్. ఏంటి సార్ ఈ ఫ్రింజ్ విడ్త్ అని అంటే, ఒక్క నిమిషం. మనం ఇది స్క్రీన్ తీసుకుంటే, this is the location where we have 0th maxima, and somewhere over here we have first maxima. Our distance enta? The y is equal to λD/d. Somewhere over here we have that first maxima, and what is that y location? Y is going to be -λD/d. సరే, ఇప్పుడు లెట్ us టాక్ అబౌట్ ఫస్ట్ మినిమా. ఆ ఫస్ట్ మినిమా ఏంటి? y ఈజ్ గోయింగ్ టు బి -λ, పైంది ప్లస్లమ్మ. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, షార్ట్ కట్ ఏంటంటే, మీకు ఈ స్క్రీన్కి పైన ఏం జరుగుతుందో సేమ్ కింద కూడా జరుగుతుంది. సో నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లే. From the center of the screen, whatever happens above the screen, same happens below the screen. ఎందుకు అని చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 0th మ్యాక్సిమా కాకుండా పైన ఒక 100 మ్యాక్సిమాలు ఉన్నాయి అనుకో, కింద కూడా అవే 100 మ్యాక్సిమాలు ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నువ్వు ఏ రెండు సక్సెసివ్ మ్యాక్సిమాస్నైనా, ఏ రెండు సక్సెసివ్ మినిమాస్ మధ్య అయినా డిస్టెన్స్ చూడు. ఈ రెండు సక్సెసివ్ మ్యాక్సిమాస్ కదా, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్? λD/d. ఈ రెండు సక్సెసివ్ మ్యాక్సిమాసే కదా, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్? λD/d. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ మినిమాస్? అది కూడా λD/d. గమనించి చూడు, ఎందుకంటే ఇది λD/2d, ఇది λD/2d. నేను డిస్టెన్స్ అంటున్నా, సో సైన్ పట్టించుకోవద్దు. సో ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి? λD/d. సో ఫ్రింజ్ విడ్త్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ మ్యాక్సిమాస్ ఆర్ మినిమాస్. అండ్ ఫ్రింజ్ విడ్త్ is represented with the letter beta amma. It is distance between two successive maximas or minimas. గుర్తుపెట్టుకో. సో ఏం వచ్చింది అది మనకి? λD/d వచ్చిందమ్మా. λD/d వచ్చింది.
ఓకే, అయితే మనకు ఇంకో తలకాయ నొప్పి కూడా ఉంది. ఏంటదనంటే మనోడు ఇదే కాదు, యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ కూడా అడుగుతాడు. యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ అంటే రెండు సక్సెసివ్ మ్యాక్సిమాస్ ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తాయి, ఆర్ రెండు సక్సెసివ్ మినిమాస్ ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0th మ్యాక్సిమా గాడు తెలుసు, ఎక్కడున్నాడు, సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ దగ్గర ఉన్నాడు. మనకి ఫస్ట్ మ్యాక్సిమా గాడు ఎక్కడున్నాడో కూడా తెలుసు, వాడెక్కడున్నాడు, y = λD/d దగ్గర ఉన్నాడు. ఈ y వాల్యూ మనకు తెలుసు. ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఫ్రింజ్ విడ్త్ అని అంటాం కదా. మరి యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ ఏంటి సార్ అని అంటే, నువ్వు సెంటర్ ఆఫ్ ద స్లిట్స్ నుండి 2 లైన్లకి, ఆ 2 లైన్లు ఎంత యాంగిల్ అయితే మేక్ చేస్తుందో దట్ ఈజ్ యాంగులర్ ఫ్రింజ్ విడ్త్. మరి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చా అంటే చేయొచ్చమ్మా. వాట్ ఈజ్ tan theta? Tan theta ఈజ్ గోయింగ్ టు బి దిస్ డివైడెడ్ బై దిస్. మరి ఆ డిస్టెన్స్ ఎంతమ్మా, λD/d డివైడెడ్ బై D. సో అప్పుడు నీకు tan theta ఏమొస్తుంది, tan theta λ/d వస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ క్లోజ్ టు ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్. అంటే థీటా వాల్యూ అనేది స్మాల్ అని మీకు ఆల్రెడీ చెప్పున్నా. వి నో దట్ లాంబ్డా విల్ బి వెరీ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ స్మాల్ డి. నువ్వు గమనించి కావాలంటే లాంబ్డా ఏమో యాంగ్స్ట్రమ్స్లో ఉంటుంది, డి అనేది ఏమో మిల్లీమీటర్స్లో ఉంటుంది. సో 10⁻⁻10తో పోలిస్తే 10⁻³ అనేది చాలా పెద్దది కదా. ఎస్, సో అలాంటి సిచ్యువేషన్లో లాంబ్డా చాలా చిన్నదైంది అనుకో, tan theta చాలా చిన్నది, అంటే థీటా అనేది చాలా చిన్నది కదా. సో ఫర్ స్మాల్ యాంగిల్స్ థీటా ఈజ్ స్మాల్. సో ఫర్ స్మాల్ యాంగిల్స్ tan theta can be written as theta. So theta is λ/d. This one is called angular fringe width. It's called angular fringe width. Okay. Questions say Mari. Do questions. In Young's double slit experiment, Madhan Sir fans association. Nagu fans association eppudu create ayindra naina. Sir, meer kuda top topics cheppandi sir to get 80 marks please. Ade chestunna gara. First మొదలెట్టింది నేనే కదా. నేను చెప్పా కదమ్మా ఆల్రెడీ, 80 మార్క్స్ రావడానికి ఏవైతే చాప్టర్స్ కావాలో ఆ చాప్టర్స్ని నేను ఫస్ట్ చేస్తున్నా. ఆ ప్రాసెస్లోనే నేను ఏం చేశాను, మీకు ఫస్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చేశాను అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు, లేదా కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ అయిపోయి ఉంటే ఏదో టాపిక్ చేశా, ఈఎం వేవ్స్ చేశా. సార్ విచ్ ఛానల్ ఆర్ యూ ఇన్? వేదాంతు తెలుగు జేఈ. ఇదేం క్వశ్చన్, నువ్వు ఎక్కడికి వచ్చి ఇదే క్వశ్చన్ అడుగుతున్నావు? ఐ థింక్ ఓకే. In a Young's double slit experiment, a laser light of 560 nanometer produces an interference pattern with consecutive bright fringes separation. Bright fringe separation 7.2 mm అంటే fringe width ఇచ్చాడు. Now another light is used to produce an interference pattern with consecutive bright fringes separation as 8.1. దరిద్రమైన క్వశ్చన్, కానీ ఇది ఎప్పుడు అడిగాడు? 2022లో అడిగాడు. 2022 is a decent paper.
2022 is a decent paper. సరే నాన్న. Fringe width β1 is going to be λ1 capital D by small d. మనోడు ఏంటంటే సేమ్ సెటప్ వాడాడు. అంటే సెటప్ అంటే ఏం లేదమ్మా, ఈ స్లిట్స్లు ఈ స్క్రీన్లు అదే సెటప్. మనోడు సేమ్ సెటప్ వాడాడు. బట్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ యూజ్ని చేంజ్ చేశాడు. వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ని చేంజ్ చేశాడు. నేను ఇంకో ఛానల్ చెప్పబోయేది జేఈ ఇంగ్లీష్ అమ్మ, వేదాంతు జేఈ ఇంగ్లీష్. ఈరోజే లాంచ్, 6:30కి ఏమో పిలుస్తా అన్నారు. ఒక 5 నిమిషాలు వెళ్ళేసి వస్తా. సరే, β2 ఏంటి? λ2 ఇంటూ క్యాపిటల్ D బై స్మాల్ d. సో β1 బై β2 ఈజ్ λ1 బై λ2, అంతేగా. β1 ఎంత ఇచ్చాడు? 7.2 ఇచ్చాడు మిల్లీమీటర్స్. ఇది కూడా మిల్లీమీటర్సేలే. ఇది ఎంత ఇచ్చాడు? 8.1 ఇచ్చాడు. ఫస్ట్ వేవ్ లెంత్ ఎంత? 560. సెకండ్ది ఎంత తెలియదు, అదే క్యాలిక్యులేట్ చేయాలి. అయిపోయింది. చాలా సింపుల్ కదా. 8 9s ఆర్ 9 8s 9s, 8/9, అదేమో 56. సో నీకు ఎంత వస్తుంది? 630 వస్తుంది. సూపర్ నాని. 630 వస్తుంది. వెరీ గుడ్ అమ్మ. కింగ్ కళ్యాణ్ వెరీ గుడ్, నాని వెరీ గుడ్. మన నితిన్ ఏమైపోయాడు? ఓకే, ఇవన్నీ లిల్లీపుట్. ఇది చేయి. ఇవన్నీ ఫ్రింజ్ విడ్త్ మీద. ఇవన్నీ ఫ్రింజ్ విడ్త్ మీద. In a double slit experiment with monochromatic light, fringes are obtained on a screen placed at some distance from the plane of the slits. Placed at some distance from the plane of the slits. If the screen is moved by 5 into 10 to the power minus 2 towards the slits, the change in the fringe width is 3 into 10 to the power minus 3 centimeter. If the distance between the slits is 1 mm, then the wavelength of the light will be. చాలా సింపుల్ అమ్మ. బీటా అనేది మనకి లాంబ్డా క్యాపిటల్ D బై స్మాల్ d. సో ఏం చేశాడు? క్యాపిటల్ Dని చేంజ్ చేశాడు. ఎంత చేశాడు? తగ్గించాడు. బై ఎంత? 5 into 10 to the power minus 2. అప్పుడు ఫ్రింజ్ విత్ ఎంత చేంజ్ అయింది? 3 into 10 to the power minus 3. అయితేనమ్మా కొత్త బీటా డాష్ ఈజ్ గోయింగ్ టు బి లాంబ్డా ఇంటూ, ఇప్పుడు D ఏమైంది? క్యాపిటల్ D మైనస్ 5 into 10 to the power minus 2 బై స్మాల్ d. అయితే మనోడు బీటా మైనస్ బీటా డాష్ వాల్యూ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు? 3 into 10 to the power minus 3 సెంటీమీటర్స్ అన్నాడు. సో దాన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే 3 into 10 to the power minus 5 మీటర్స్ అమ్మా. సో ఈ నువ్వు రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. బీటా ఏంటి? లాంబ్డా క్యాపిటల్ D బై స్మాల్ d మైనస్ లాంబ్డా క్యాపిటల్ D బై స్మాల్ d మైనస్ లాంబ్డా ఇంటూ 5 into 10 to the power minus 2 meters divided by small d is going to be 3 into 10 to the power minus 5. Right? So ఈ లాంబ్డా క్యాపిటల్ D బై స్మాల్ d, లాంబ్డా క్యాపిటల్ D బై స్మాల్ d క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు నీకు ఏమొస్తుంది? నీకు లాంబ్డా ఇంటూ 5 into 10 to the power minus 2 బై స్మాల్ d ఎంత అమ్మా? ఎక్కడో ఇచ్చాడు చూడు, 1 mm. అంటే 10 to the power minus 3 is 3 into 10 to the power minus 5. సో నువ్వు ఇది ఇటు తీసుకెళ్ళు, 10 to the power minus 1, 10 to the, సో లాంబ్డా ఈజ్ గోయింగ్ టు బి 3/5 into 10 to the power minus 6. వాడికి నానోమీటర్స్లో కావాలి. అంటే నువ్వు 10 to the power minus 3ని 10 to the power minus 3ని మల్టిప్లై చేయి, డివైడ్ చేయి. అప్పుడు నీకు లాంబ్డా ఏమవుతుంది? 3/5 10 to the power minus 9 divided by 10 to the power minus 3.
సో lambda is going to be 3000 by 5 into 10 to the power minus 3, which is going to be 600 into 10 to the power minus 9, which is going to be 600 nanometers. Which is going to be 600 nanometers. In Young's double slit experiment, an angular width of the fringe is 0.35 degrees. On a screen placed at 2 meter away for a particular wavelength of 450 nanometers. The angular width of the fringe when the whole system is immersed in a medium of refractive index 7/5 is 1 by alpha. The value of alpha is, అమ్మ నువ్వు మొత్తం సిస్టాన్ని తీసుకెళ్ళి వాటర్లో పెట్టావు అనుకో, వేవ్ లెంత్ ఏమవుతుంది? Wavelength in the medium is going to be wavelength in air divided by the refractive index of the medium. సో నీకు వేవ్ లెంత్ ఇన్ ఎయిర్ నువ్వు లాంబ్డా తీసుకున్నావు అనుకో, అప్పుడు వేవ్ లెంత్ ఇన్ ద మీడియం ఏమైద్దమ్మా? యూ విల్ గెట్ ఇట్ టు బి 5 లాంబ్డా బై 7 నాన్న. నీకు యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ గుర్తుంది అని అంటే ఇట్ ఈస్ లాంబ్డా బై స్మాల్ డి, రైట్? సో థీటా బై థీటా డాష్ ఈజ్ గోయింగ్ టు బి లాంబ్డా బై లాంబ్డా డాష్, ఎందుకంటే స్మాల్ డి అనేది సేమ్. ఆ థీటా ఎంత ఇచ్చాడు? 0.35 degrees డివైడెడ్ బై థీటా డాష్ ఈజ్ లాంబ్డా బై లాంబ్డా డాష్. లాంబ్డా డాష్ ఎంత? 5 లాంబ్డా బై 7. ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థీటా డాష్ నాన్న? నీకు థీటా డాష్ ఇది తీసుకెళ్ళి ఇది ఇటు తీసుకెళ్ళు, అప్పుడు నీకు 0.35 ఇంటూ 5/7 వస్తుంది, which is going to be how much? 0.05 కదా, 0.05 ఇంటూ 5. సో నువ్వు ఏమని రాయొచ్చు? 25 డివైడెడ్ బై 100 అని రాయొచ్చా? 5/100 రాయొచ్చు, ఎస్, విచ్ ఈస్ గోయింగ్ టు బి 1/4. సో మనోడు అడుగుతుంది ఏంటి? 1 బై ఆల్ఫా. ఆల్ఫా ఏమైంది అప్పుడు? 4 అయింది. ఓకే సరే, ఇంకొక క్వశ్చన్. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ అమ్మ, ఇది కొంచెం డిఫరెంట్. ఇప్పటివరకు చేసిన దాంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్. ఇదిగో ఇప్పటివరకు చేసిన ప్రతి క్వశ్చన్లోనూ మనకి సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ అనేది ఎగ్జాక్ట్గా బిట్వీన్ ద స్లిట్స్ పెట్టామమ్మా. కానీ ఇప్పుడు ఏంటనంటే ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వన్ ఆఫ్ ద స్లిట్. సో మనకి టోటల్ పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో y/D ఈజ్ ఈక్వల్ టు డెల్టా x/d అనే ఫార్ములాని నువ్వు వాడలేవు. సో నువ్వేం చేయాలి? డైరెక్ట్గా పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా? ఇదిగో దిస్ ఈజ్ ద పాత్ టేకెన్ బై 1 రే ఆర్ 1 లైట్ అండ్ దిస్ ఈజ్ ద పాత్ టేకెన్ బై 1 లైట్, రైట్? సో మనోడు ఏమడుగుతున్నాడు? ఇన్ ఏ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ షోన్ ఇన్ ద ఫిగర్ వెన్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 400 nanometers ఈజ్ యూజ్డ్, డార్క్ ఫ్రింజ్ ఈజ్ అబ్జర్వ్డ్ అట్ పాయింట్ P. If capital D is 0.2 meters, the minimum distance between the slits S1 and S2 is. అమ్మ డార్క్ ఫ్రింజ్ అని అంటే ఏం లేదమ్మా, లైట్ లేనన్నట్టు. లైట్ లేకపోవడం అంటే ఏంటి? దాని ఇంటెన్సిటీ తక్కువ ఉన్నట్టు. ఇంటెన్సిటీ తక్కువ అంటే ఏంటి? డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కదా. మరి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అవ్వాలి అంటే వాట్ షుడ్ బి ద పాత్ డిఫరెన్స్? పాత్ డిఫరెన్స్ షుడ్ బి ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ λ/2 కదా. సాయి బాయ్ గేమింగ్ సార్, హై వెయిటేజ్ చాప్టర్స్ ఒక వీడియో చేయండి. ఆల్రెడీ చేశానమ్మా, టార్గెట్ 80+ అని ఒక వీడియో చేసాను, అందులో ఉంటుంది. ఓకే నా ఇలాంటి క్వశ్చన్స్ అంటే జనరల్గా మనకి బ్రెయిన్లోకి వచ్చేది ఏంటి YDSE అని అంటే ఇదిగో
సోర్స్ కరెక్ట్గా సెంటర్లో పెడతాడమ్మా 2 స్లిట్లకి. కానీ ఇక్కడ ఏమైంది, సోర్స్ అలా పెట్టకపోయినా నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. మనకి డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ గురించి మాట్లాడితే మనకి పాత్ డిఫరెన్స్ తెలిస్తే చాలు. ఒక్కసారి కామన్ సెన్స్ వాడి చూడు. ఇదిగో ఇదేమో క్యాపిటల్ డి, ఇదేమో స్మాల్ డి, అండ్ యూ కెన్ సీ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత, క్యాపిటల్ డి స్క్వేర్ ప్లస్ స్మాల్ డి స్క్వేర్. ఈ డిస్టెన్స్ ఎంత, క్యాపిటల్ డి స్క్వేర్ ప్లస్ స్మాల్ డి స్క్వేర్. మరి ఈ డిస్టెన్స్ ఎంత, 2d. ఇప్పుడు చెప్పు, వాట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్? పాత్ డిఫరెన్స్ ఎంత అని అంటే, పాత్ డిఫరెన్స్ ఎంత అని అంటే ఇది మైనస్ ఇది ఎంతమ్మా, 2 times అండర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ డి స్క్వేర్ ప్లస్ స్మాల్ డి స్క్వేర్ మైనస్ 2 క్యాపిటల్ డి. అయితే నేను క్యాపిటల్ డి బయటికి తీసాను అనుకో, అప్పుడు 1 ప్లస్ స్మాల్ డి స్క్వేర్ బై క్యాపిటల్ డి స్క్వేర్ టు ద పవర్ 1/2 మైనస్ 2d అవుతుంది. మనకి ఎలాగో తెలుసమ్మా, స్మాల్ డి ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ క్యాపిటల్ డి అని మనకు తెలుసు. అయితే మీకు బైనామియల్ అప్రాక్సిమేషన్ గుర్తుందా, 1 ప్లస్ ఎక్స్ టు ద పవర్ n ఈజ్ 1 ప్లస్ nx ఇఫ్ x ఈజ్ వెరీ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ 1. if x is very very small when compared with 1. సరే, అప్పుడు 2 క్యాపిటల్ D ఇంటూ 1 ప్లస్ హాఫ్ స్మాల్ d స్క్వేర్ బై క్యాపిటల్ D స్క్వేర్ మైనస్ దిస్. సో 2d no, 2 gets cancelled out, so you get it to be this. is going to be the path difference. ఇప్పుడు ఆ పాత్ డిఫరెన్స్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఏంటమ్మా, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ λ/2. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ λ/2. ఓకే, మనోడు డి మినిమం డి కనుక్కోమన్నాడు. అప్పుడు మనం మినిమం ఆడ్ నెంబర్ పెట్టాలి. వాట్ ఈస్ ద లీస్ట్ ఆడ్ నెంబర్? వాట్ ఈస్ ద లీస్ట్ ఆడ్ నెంబర్? వాట్ ఈస్ ద లీస్ట్ ఆడ్ నెంబర్ యూ కెన్ గెట్? 1 కదా. సో 1 ఇంటూ λ/2 పెడితే దెన్ ఆటోమేటిక్లీ ఐ విల్ గెట్ ద మినిమం డి. సో వాట్ ఈస్ దట్ మినిమం డి వాల్యూ? ఇట్ ఈస్ గోయింగ్ టు బి రూట్ λ క్యాపిటల్ D బై 2. వాట్ ఈస్ ద λ? 400 nanometers. వాట్ ఈస్ ద క్యాపిటల్ డి? మనకు అవసరం అది క్యాపిటల్ డి. ఒకసారి వెనక్కి వెళ్దాం అది. ఎస్ వి నీడ్ క్యాపిటల్ డి అంత 0.2 meters. పెట్టే మరి క్లాసా? ఐఎమ్ కమింగ్. నవమిత మ్యామ్. ఓకే. Live, they are going to introduce me. I'm closing this class. Just tell them that I'm going to. Well, I'll continue anyway. There is a lot to teach. Just say them I'm coming in 2-3 minutes. సరే అమ్మా, మనకు ఆ మినిమం డి కావాలి అని అంటే ఇట్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ లాంబ్డా ఎంత ఇచ్చాడు? 400 nanometers. 400 ఇంటూ 10⁻⁻9 డివైడెడ్ బై క్యాపిటల్ డి ఎంతమ్మా? 0.2 meters ఇచ్చాడు, డివైడెడ్ బై 2. సో అప్పుడు నీకు ఆ 0.1 ఎంత ఏమవుతుంది? 400 ఇంటూ 10⁻⁻8 వస్తుందమ్మా, విచ్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్? 20 ఇంటూ 10⁻⁻4, విచ్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్? 2 mm. సో ద మినిమం డి యూ కెన్ గెట్ ఈస్ గోయింగ్ టు బి, the minimum D you are going to get is going to be 2 mm. సో ఒకవేళ ఈ గ్యాప్ అనేది 2 mm అయితే దెన్ యూ విల్ గెట్ ఎ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ దేర్. అయితే
మనకి నెక్స్ట్ షేప్ ఆఫ్ ద ఫ్రింజెస్ అండ్ ఒకవేళ ఒక వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని కాకుండా చాలా వేవ్ లెంత్స్ ఆఫ్ లైట్ని కానీ మనం YDSEలో వాడితే ఏమవుతుంది, రైట్? అండ్ సెకండ్ థింగ్, ఒక గ్లాస్ స్లాబ్ని లైట్ యొక్క పాత్లో పెడితే ఏమవుతుంది. సో ఇదంతా కూడా ఇంకొక 1 hour 1.5 hour పడుతుందమ్మా. అది నేను రేపు చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఒక మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. అండ్ ఎలాగో నేను కంటిన్యూ చేసినా కానీ 7:30కి నేను అవ్వగొట్టలేనులే, రైట్? సో ఐల్ టేక్ బ్రేక్ హియర్. మీరు కూడా ఈ రోజు క్లాస్ ఎంతవరకు అర్థమైందో అంతవరకు అర్థం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ వినండి. ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. నేను చెప్పిన విధంగా ఆలోచిస్తే మీకు బాగా కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది. ఎంత టఫ్ క్వశ్చన్ అయినా సరే వేవ్ ఆప్టిక్స్ని చేసేయచ్చు. కానీ ఇనీషియల్గా మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక 20-30 క్వశ్చన్లు చేయగానే ఈజీ అయిపోతుంది. సో ట్రస్ట్ మీ, చేయండి. ఆల్ ద బెస్ట్. బాయ్ అమ్మా.